రూపాయలు పెరిగింది సార్. ఈ ప్రొఫెషన్కి వచ్చారు. మీకు ఫస్ట్ సీనియర్ ఎవరు? ఈ న్యాయవాద వృత్తిలో సార్ ఫస్ట్ పరిచయమైన వ్యక్తి ఇప్పటికి సార్ ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే ఈ బీద వాళ్ళకి ఇంకా సమస్య ఉంది, చట్టాల పరంగా వాళ్ళకి అందట్లేదు న్యాయం, కాబట్టి మనం భవిష్యత్తులో తప్పకుండా ఇప్పటివరకు సార్ ఒకరోజు కూడా ₹1,00,000 ఫీజు తీసుకోలేదు సార్. కానీ నేను జూనియర్గా నేను తీసుకున్నాను సార్. భయమే లేదా? ఫస్ట్ కేసులోనే ఒక కన్స్టిట్యూషనల్ కేసు, అందులో నక్సల్ కేసు. బాగా ఇంట్రెస్ట్ ఉండే సార్. మనం పెద్ద పెద్ద కేసులు ట్రయల్ చేయాలి, ఏ ప్రశ్నతోటి మనం క్రాస్ ఎగ్జామినేషన్ మొదలు పెట్టాలి, ఒక క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు అడ్మిషన్ వస్తే ఎట్లా. బోనాల కిషన్ గారు అని అప్పుడు సిఐ సార్ 2011లో. నేను క్రాస్ చేసే టైంకు బహుశా అడిషనల్ ఎస్పీ అనుకుంటున్నాను. చుట్టుపక్కల మొత్తం సీనియర్స్ సార్, 40 ఇయర్స్, 50 ఇయర్స్, 30 ఇయర్స్ ఉన్న సీనియర్స్ ఉన్నారు. ఏదైనా కార్డుబోర్డ్ బాక్స్, వెల్కమ్ స్టిక్స్, డెటోనేటర్స్, మెడిసిన్, ఇంకా రకరకాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ కార్డుబోర్డ్ బాక్స్ సైజ్ చెప్పండి సార్ నాకు అని చెప్పాను. చెప్పలేదు సార్. మేడం ఒక్కసారి జరిగింది సార్ ఇది. వెల్కమ్ టు లాయర్ షాప్. ఈ వారం మన గెస్ట్ చిన్న వయసులోనే సంచలనమైన కేసులు వాదిస్తున్న యువ న్యాయవాది. పేరు రాచకొండ ప్రవీణ్, అడ్వకేట్, వరంగల్ కోర్ట్. ప్రవీణ్ గారు కుల వృత్తి ఒకటి, ఆ వృత్తిలో పనిచేస్తూ తర్వాత లా చదివారు. లా చదివిన తర్వాత వరంగల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ సంచలనమైన కేసులు చేస్తున్నారు. అంటే ఒక నక్సలైట్ కేసుతో పాటు ఒక మర్డర్ కేసు కానీ ఏ కేసు అయినా సరే ఆయన ఆ కేసులకి ఎక్కువగా వాదిస్తుంటారు. అక్కడ ఉన్న బాధితులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆ యువకుడిలో ఉన్న జోష్ని చూసి చాలామంది బాధితులు ఆయన దగ్గరికి వెళ్తుంటారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ కేసుల్లో వాళ్ళకి న్యాయం చేస్తున్నారు. ఆయనే ఈరోజు మన గెస్ట్. ప్రవీణ్ గారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. అంటే ఒక బాధితుడు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఏం చేయాలి, కంప్లైంట్ తీసుకోకపోతే ఎలా ముందు వెళ్ళాలి, అంతేకాకుండా ఆయన ఇప్పటి వరకు వాదిస్తున్న నక్సలైట్స్ కేసుల్లో ఆయనకు వచ్చిన రిజల్ట్ ఏముందన్న విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. బ్రదర్ నమస్తే. సార్ నమస్కారం సార్. రాచకొండ ప్రవీణ్, అడ్వకేట్, వరంగల్. రాచకొండ ప్రవీణ్ వయసు చూస్తే చిన్నది. 2020లో మీరు ఎన్రోల్మెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు 25 సంవత్సరాల్లోనే చాలా సీనియర్లు చేసిన అడ్వకేట్ల కేసులు కూడా మీరు వాదిస్తున్నారు సార్. ఒక ఉపాధి యాక్ట్ కానీ లేదా 374 కానీ చాలా కేసులు కనిపిస్తారు. ఇంత తక్కువ సంవత్సరంలోనే, అంటే 5 సంవత్సరాల్లోనే ఇన్ని కేసులు మీకు రావడానికి కారణం ఏంటి? అంటే సీనియర్ల సపోర్టా, లేదు మీరు చేసిన కేసుల్లో అక్విటల్ అవుతుంది లేదా కన్విక్షన్ వస్తుంది అని చెప్పి, లేదా బాధితులు మీ వైపు వస్తున్నారా? ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ప్రవీణ్ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రవీణ్ ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటి, అడ్వకేట్ కాకముందు ప్రవీణ్ ఏం చేశారు? సార్ ముందుగా ఐ డ్రీమ్ మీడియా వారికి ప్రత్యక్షంగా ధన్యవాదాలు. ఎందుకంటే వయసులో చిన్నవాడినైనా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి మురళీధర్ సార్ గారికి ప్రత్యక్షంగా నమస్కారం. కాదు, సంస్థ యాజమాన్యం నాది కాదు. థ్యాంక్ యూ సార్. సో మా నాన్నగారు వచ్చేసి రాచకొండ, సొంతూరు ఎక్కడ? లింగంపల్లి సార్, చిలుపూరుగుట్ట మండలం, లింగంపల్లి గ్రామం, జనగామ జిల్లా సార్. ప్రస్తుతం పూర్వపు వరంగల్ జిల్లా సార్. సో నాన్నగారు కులవృత్తి చేసేవారు సార్. మాది మంగళి కులము, న్యాయ బ్రాహ్మణ కులం అంటారు. సో అమ్మ కూలి పని చేసేది సార్. సో నాన్నగారు 2006లో అనారోగ్యరీత్యా చనిపోవడం జరిగింది సార్. సో తదనంతరం కడియం శ్రీయర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో నన్ను జాయిన్ చేశారు సార్. సో అప్పటి నుండి నేను 2006లో జాయిన్ అయ్యి 2011 వరకు అక్కడ ట్రస్ట్లోనే చదువుకున్నాను సార్. 10th అక్కడలో కంప్లీట్ చేశాను సార్ స్కూల్లో. సో దాని తర్వాత ఇంటర్ డిగ్రీ వచ్చేసి కుకట్పల్లి కేపీహెచ్బి కాలనీలో చదువుకున్నాను సార్. ప్రగతి డిగ్రీ అండ్ జూనియర్ కాలేజ్ సార్. సో దాంట్లో చదువుకున్నాను. సో చదువుకుంటున్నటువంటి క్రమంలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేసిన సార్ నేను. అంటే అమ్మ కూలి పని చేయడం, సో నాన్న లేకపోవడం, తమ్ముడు చిన్నవాడు. సో గొప్ప చదువులు చదవాలని ఆశ ఉంటుండే, కానీ డబ్బు లేదు. సో ఇక మనకు ప్రగతి కాలేజ్ కొద్దిగా రీజనబుల్ ప్రైస్లో మనకు ఎడ్యుకేషన్ అందించారు సార్ వాళ్ళు. సో స్కాలర్షిప్ ఉంది కాబట్టి సో ఇంటర్తో పాటు డిగ్రీ కూడా నేను అదే కాలేజీలో కంప్లీట్ చేసిన సార్. సో ఈ క్రమంలో సార్ స్కాలర్షిప్ వచ్చినప్పటికీ కొంత ఆర్థిక ఇబ్బంది ఉండేది సార్. ఉంటుంది. సో ఏం చేయాలని ఆలోచించినప్పుడు సో నేను మా కులవృత్తిని చూజ్ చేసుకున్నా సార్. మంచిది. సో ఆర్థిక ఇబ్బంది వల్ల. కులవృత్తి తప్పేం కాదమ్మా అది సార్, గౌరవప్రదమ వృత్తి అది సార్. సో కేపీహెచ్బి కాలనీలో ఉంటుంది సార్, టెంపుల్ బస్ స్టాప్ దగ్గర సెలూన్ ఉంటుంది. సో దాంట్లో వెళ్ళి జాయిన్ అయినా సార్, మా ఫ్యామిలీ సెలూన్ సార్ అది. సో జాయిన్ అయిన క్రమంలో నాకు యాక్చువల్గా చెప్పాలంటే నాకు వర్క్ రాదు సార్.
సో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాకు వర్క్ రాదు. సో డైలీ నేను వెళ్ళి ఆ టేబుల్ క్లీన్ చేసేవాడిని సార్. మంచిగా ఊడ్చేవాడిని, మంచిగా క్లీన్ చేసేవాడిని. సో నాకు 20 రూపీస్ ఇచ్చేవాళ్ళు సార్ సాయంత్రం, డైలీ 20 రూపీస్ క్లీనింగ్ అంతే, జస్ట్ క్లీనింగ్. సో కొన్ని రోజుల తర్వాత సార్ నాకేమనిపించింది, 20 రూపీస్ సరిపోవట్లేదు, మనం వర్క్ నేర్చుకోవాలిగా అని కొద్దిగా నా ఆలోచన మారింది సార్. సో చదువు కంటిన్యూ చేస్తున్నాయి, సిఈసి సార్ నాది ఇంటర్. సో అప్పుడు మెల్లమెల్లగా నేను వర్క్ నేర్చుకోవడం మొదలుపెట్టినా సార్. సో సెకండ్ ఇయర్కి నాకు షేవింగ్ కటింగ్ చేయడం అలవాటు అయింది సార్ సెకండ్ ఇయర్కి. సో ఎందుకంటే కొద్దిగా పార్లర్ కాబట్టి ఎవరు చేయనిచ్చేవాళ్ళు కాదు సార్. సో ఇక మెల్లగా రిక్వెస్ట్ చేసి ఏదో ఒక ప్రయత్నం చేసి అట్లా. అంటే ఫస్ట్ షేవింగ్ నేర్చుకున్నారా, కటింగ్ నేర్చుకున్నారా? ఫస్ట్ షేవింగ్ సార్, ఫస్ట్ ట్రిమ్మింగ్, షేవింగ్. సో వాళ్ళకి ఏదైనా పెయిన్ వస్తే సారీ సార్ అని, సేటుకు వినబడితే కోపడతారేమో అని, ఇక సార్ కోపడకండి సార్ అని చెప్పేసి ఏదో మేనేజ్ చేసేవాడిని. షేవింగ్ చేస్తున్నప్పుడు కట్స్ కట్స్ అయ్యాడు సార్, గొడవలు అయ్యేటి. పాపం వాళ్ళు కూడా కొద్దిగా అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు కొంతమంది. సరిగా అట్లా జరిగింది సార్. సో సెకండ్ ఇయర్లో నేను వర్క్ నేర్చుకున్నాను సార్. ఇక అంటే బేసిక్స్ కంప్లీట్ అయింది సార్. బేసిక్స్ అంటే ఏంటండి? అంటే షేవింగ్ సార్, ట్రిమ్మింగ్, మంచిగా మీసాలు మీలాగా మంచిగా ఇట్లా షార్ప్గా సెట్ చేయడం, మంచి హెయిర్ కట్, ఆ ఫేస్కి తగ్గట్టు కటింగ్ చేయడం నేర్చుకున్నాను సార్ నేను. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి కూర్చున్నప్పుడు అసలు తనకు ఏ విధంగా తను సెటప్ ఉండడం తనకు తెలియదు. అంటే ప్రొఫెషన్ పరంగా చెప్తున్నాను సార్. మన ఒక నాయి బ్రాహ్మణ అంశానికి సంబంధించి. సో పాపం కస్టమర్కి తెలియదు, మంచి హెయిర్ ఉంటుంది, తనకి మంచిగా కటింగ్ చేయాలి. సో వచ్చిన కటింగ్ చేయమంటాడు, కానీ ఎట్లా చేయాలంటే ఎట్లా చేయించుకున్నా తనకు తెలియదు. సో నేను మంచిగా సెట్ చేసేటోండి. ఇక ఎందుకంటే రెగ్యులర్గా చూడడం, ఫస్ట్ ఇయర్ చూసిన సార్, సెకండ్ ఇయర్ కూడా చూసిన. సెకండ్ ఇయర్ లాస్ట్లో వచ్చింది నాకు అవకాశం నా సొంతంగా చేయడానికి. అట్లా చూసి ఇక మెల్లిమెల్లి చేయడం నేర్చుకున్నా సార్. నేర్చుకున్న తర్వాత సార్ నాకు అప్పుడు శాలరీ ఎంత పెరిగిందంటే 150 రూపాయలు పెరిగింది సార్ రోజుకా? ఆ రోజుకు 150, 20 రూపాయల నుంచి 150 రూపాయలు పెరిగింది సార్. సూపరా. సో మళ్ళీ నేను సండే మొత్తం వర్క్ చేసేవాడిని సార్. 7కు సెలూన్లో ఉంటే రాత్రి 10 అయ్యేది సార్. మధ్యలో బ్రేక్స్, లంచ్ తీసేసి సార్ మొత్తం సెలూన్లోనే ఉండేవాడిని. మ్యాగజైన్ మాత్రం తప్పకుండా చదివేవాడిని సార్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, సండే మ్యాగజైన్స్ ఉంటాయి కదా సార్. రోజుకొక చరిత్ర వస్తుంది అలా, మంచిగా వాళ్ళు ఎట్లా పైకి వచ్చిళ్ళు. అందులో ఇళయరాజా కానీ, ఒక రెహమాన్ కానీ, ఒక కర్పూరి ఠాకూర్ కానీ, ఇట్లా ఒక పుంజాల శివశంకర్ కానీ. సో ఇట్లా అందరి జీవిత చరిత్రలు వచ్చాయన్నమాట. అట్లాగే సివిల్ సర్వెంట్స్ కూడా బాగా వచ్చేది సార్, కష్టపడి పైకి వచ్చి ఇట్లా. నాకు ఒక అసహ్యం కూడా ఉండేది సార్ నా మనసులో ఎప్పుడు, అసలు నేను ఎందుకు ఇట్లా అయిపోయినా, అసలు ఎందుకు ఇట్లా చదువుకోలేకపోయినా. సో ఇవన్నీ ఉంటుండే ఆలోచనలు. ఇక కొద్ది రోజుల తర్వాత నాకు అనిపించింది సార్, అసలు వృత్తి కాదు మనం చేయాల్సింది, మనం పై చదువులు కూడా చదవాలని. ఇంటర్ తర్వాత ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నా సార్. డిగ్రీ కాకముందు ఇంటర్ తర్వాత ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నా సార్ ఆర్థిక ఇబ్బందుల వల్ల. సో ఆ తర్వాత సార్ ఇక మళ్ళీ ఆలోచన మారింది సార్, అసలు వృత్తి కాదు మనం చేయాల్సింది, అసలు మనం జీవితంలో ఏదైనా కూడా సాధించాలి ఫస్ట్ అన్నప్పుడు మళ్ళీ డిగ్రీ సేమ్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నా సార్, బీకామ్ జనరల్ సార్. తీసుకొని మళ్ళీ సేమ్ సార్ వర్క్ చేయడం, షాప్కి వెళ్ళడం, మళ్ళీ వచ్చి చదువుకోవడం, ఎగ్జామ్స్ రాయడం. అట్లా నాకు డిగ్రీలో మోర్ దెన్ 70% వచ్చింది సార్. డిగ్రీకి వెళ్ళే ముందు సార్ మీ ప్రొఫెషన్కి వద్దాం ఒకసారి. అది చాలా మంచి ప్రొఫెషన్ సార్. ప్రతి ఒక్కడికైనా మీ దగ్గర రావాల్సిందే, ఎవరైనా రావాల్సిందే, తల వంచాల్సిందే సార్. ఒక మనిషి అందంగా కనబడాలంటే నీ చేతిలోనే ఉంది, మా చేతిలోనే ఉంది సార్. అవునా? ఎస్. అంత మంచి ప్రొఫెషన్ని ఒకసారి దాని మెలుకులు కొంచెం చెప్పండి. అంటే సాధారణ హెయిర్ చివరి మీద పడకుండా ఎలా చేస్తారు, కొన్ని సెట్టింగ్స్ ఎలా చేస్తారు. ఇప్పుడు ఈ సైడ్ హెయిర్ వచ్చింది అనుకోండి, ఇది బయటికి రాకుండా ఎలా కప్పాలి. కొంతమంది చేతుల్లో పెట్టి పైనుంచి కట్ చేసుకెళ్తారు, కొంతమంది కూంబు పెట్టి మరి కట్ చేసుకెళ్తారు సార్. ఇలా డిఫరెంట్ ఉంటాయి. ఒకటి రఫ్ హెయిర్కి ఒకలాగా ఉంటుంది, ఒక స్కిన్ హెయిర్కి, ఒక సిల్క్ హెయిర్కి ఒకలాగా, అన్నిటికీ ఒకేలాగా చేయరు. ఒకసారి అవి చెప్పండి సార్. యాక్చువల్గా ఇంటర్ చదువుతున్నప్పుడు నేను మా కుల వృత్తులలో ఒక వ్యక్తి నాకు సచిన్ డకోజీ అని ఒక పర్సన్ గురించి విన్నాను సార్. నేను సెలూన్ ఉంటుంది సార్ అన్నపూర్ణ స్టూడియోస్ పక్కనే. సో మంచి జ్ఞానవంతుడు సార్, తను మంచి భాషా పాండిత్యం ఉన్న వ్యక్తి, మంచి స్టైలిష్ మ్యాన్, మంచి బార్బర్ కూడా సార్. నాకు తెలిసి ఒక 5 భాషలకు పైగా అనర్గళంగా మాట్లాడగలుగుతారు సార్. మంచి బ్యూటీషియన్, మంచి స్టైలిష్ మ్యాన్ సార్. ఒక ఆర్టికులేషన్ కూడా బాగుంటుంది సార్. సో ఈ వ్యక్తి గురించి విన్నా సార్ నేను, అరే ఈ వ్యక్తిలా మనం కూడా తయారు కావాలి ఇక. సో అందరు ఈ వ్యక్తి గురించే చెప్తారు ఈ సెలూన్కి సంబంధించి, ఈ వ్యక్తి అంత బాగా చేస్తారా అని నేను మెల్ల యూట్యూబ్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టాను సార్. ఇక సో కొద్దిగా పేరు ఉంది సార్ సార్కు, మంచిగా బాగా చేస్తాడు, సార్ లాగా తయారు కావాలని
ఇక నేను కూడా ఆ విధంగా చేయాలని నేను కూడా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన సార్. ఇక చేస్తున్న క్రమంలో మనం గమనించింది ఏంటంటే సార్, నేను హెయిర్ కట్ చేసేటప్పుడు చాలా పేషెన్స్ ఉండాలి సార్. ఫస్ట్ థింగ్ కస్టమర్ కంటే ఎక్కువ పేషెన్స్ చేసే అతనికి ఉండాలి సార్. ఒక్కొక్కసారి చేసేటప్పుడు కస్టమర్కి విసుగు వస్తుంది. సారీ సార్ అని చెప్పి తను కొద్దిగా రిక్వెస్ట్ చేసుకొని తనకు నచ్చే విధంగా వేస్తుంది సార్. తను మళ్ళీ మన దగ్గరికి వస్తాడు. అయితే మీరు అన్నట్టు సార్, ఈ కోంబు కట్ చేసేటప్పుడు పైకి లేబడతాం సార్, ఇట్లా పైకి లేబట్టి కట్ చేస్తాం. దీంట్లోనే ఉంది సార్ టెక్నిక్ మొత్తం. స్మాల్, మీడియం, లార్జ్ ఉంటుంది సార్ హెయిర్ స్టైల్ ఎప్పుడు కూడా. ఇప్పుడు మీ హెయిర్ స్టైల్ ఉందనుకో సార్, మీకు షార్ట్ చేస్తే మిమ్మల్ని ఎవరు చూడలేరు సార్. మీడియం చేస్తే మీరు ఇట్లా అనుకోలేరు సార్. అట్లా లాంగ్ చెప్తే మీకు ఇట్లా కర్వ్స్ అవుతాయి సార్. సో మరి దాన్ని ఎట్లా చేయాలంటే ఎడ్జెస్ ఉంటాయి సార్. ఏదైతే మీకు కర్వ్ ఇట్లా అవుతుందో ఆ ఎడ్జ్ని కట్ చేయాలి, అంటే ట్రిమ్ చేయాలి. అక్కడి వరకే చేసి సెట్ చేసుకోవాలి సార్. ఇది ఈ బార్డర్ షేప్ చేసుకోవాలి. చేసుకొని లాక్స్ కరెక్ట్ పెట్టుకోవాలి. ఈ ముస్టాచ్ కూడా కరెక్ట్ షేప్ వస్తుందా లేదా చూసుకోవాలి. మీలాంటి వాళ్ళకి ఎట్లుంటుంది అంటే సార్ స్టైల్, ఈ ముందరికి వచ్చే హెయిర్ను మంచిగా కట్ చేయాలి సార్. పెదవులు ఇది కనబడకూడదు సార్. మంచిగా కట్ చేసి మంచిగా చూసుకొని ఈ షేప్ కరెక్ట్ పెట్టుకోవాలి సార్. షార్ప్గా ఉంచుకోవాలి. ఈ లాక్స్ కరెక్ట్గా ఉండాలి. హెయిర్ ఎక్కడైతే కర్లీ ఉందో అట్లా చేస్తే మీ హెయిర్ స్టైల్ అద్భుతంగా ఉంటుంది సార్. మీరు ఒకసారి నాకు అవకాశం ఇస్తే నేను మీ హెయిర్ స్టైల్ ఇంతకంటే అద్భుతంగా చేసి చూపెడతాను సార్. వద్దు, మీ ప్రొఫెషన్లో అద్భుతం. కొంతమందికి వెనక హెయిర్ ఎక్కువ ఉంటుంది సార్, ముందుకు ఉండదు. ముందుకు రావాలనుకుంటే కొంతమంది దానికి ఏం చేయాలి అప్పుడు సార్? అయితే ఏంటంటే హెయిర్ కర్లీ ఉందనుకో సార్ రాదు, సిల్కీ ఉందనుకో సార్, సో మనం పాసిబిలిటీ ఉంటుంది సార్. సో దాన్ని ఈ కొద్దిగా ఇక్కడ ఉందనుకో సార్, దాన్ని మెల్లగా కవర్ చేసుకోవచ్చు సార్. ఇటైనా కవర్ చేసుకోవచ్చు. సో అది చేసేదాన్ని బట్టి ఉంటుంది సార్. ఎవరైతే బార్బర్ ఉంటారో సార్, తను చేసేటప్పుడు తనకు అవగాహన ఉండాలి సార్. ఎట్లా ట్రిమ్ చేయాలి, నేను ఎట్లా కట్ చేయాలని అవగాహన ఉండాలి. ఒకవేళ తనకు అవగాహన రాహిత్యం వల్ల చేయలేకపోయింది అనుకో సార్, పాపం ఇతన్ని ఎవరైనా మంచిగా కటింగ్ చేసే వాళ్ళు చూసేయాలనుకో సార్, పాపం బాధపడతారు. పాపం ఈయన కటింగ్ ఫెయిల్ అయినట్టున్నది, అందుకోసం ఇట్లా కనబడతాడు అని అర్థమైపోతుంది సార్. నాకు కూడా చూస్తే అర్థమవుతుంది. ఎవరైనా ఎదుటి వాళ్ళని చూడంగానే ఇట్లా చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇప్పటికీ అంటే సిల్క్ హెయిర్కి హార్డ్ హెయిర్కి రెండు డిఫరెన్స్ ఉంటుంది కదా, రఫ్ హెయిర్కి ఉంటుంది సార్. చేసేటప్పుడు సార్ మంచిగా ఫస్ట్ కోమ్ చేసుకోవాలి సార్. షాంపూ వాష్ చేయాలి మంచిగా చేసి, ఆ తర్వాత మనం చూసుకోవాలి సార్ ఎట్లా సూటబుల్ అవుతుంది. రెగ్యులర్ ఎట్లా కోమింగ్ చేసుకుంటారో మనకు కనబడుతుంది సార్, మాకు కనబడి తెలుస్తుంది. సో ఆ విధంగా మనం సెట్ చేయాలి సార్. కానీ ఓపిక ఉండాలి. ఓపిక చాలా అవసరం సార్. కానీ ఒక్కోసారి ఆదివారం కానీ శనివారం కానీ బాగా లోడ్ ఎక్కువ ఉంటుంది, కస్టమర్స్ ఎక్కువ సార్. అప్పుడు మరి ఈ పేషెన్స్ అంతా లాస్ట్ వరకు ఉంటుందా మీకు? ఉండదు సార్. మోస్ట్లీ లంచ్ తర్వాత పోతుంది సార్. ఎందుకంటే చిన్నపిల్లలు ఏడవడం, పెద్దవాళ్ళు ఎమర్జెన్సీ ఉన్నారు బయటికి వెళ్తారు కదా సార్, చేయించుకొని బయటికి వెళ్దాం అనుకుంటారు. సో ప్రతి ఒక్కరికి ఎమర్జెన్సీ ఆ రోజు. సో కాబట్టి కొన్నిసార్లు తప్పదు సార్. ఇక పేషెంట్స్ కొంతమంది కోల్పోవాల్సి వస్తుంది. అయినప్పటికీ మనం బిల్లు చేసుకోవాలి సార్. కానీ కొంతమంది మీ వృత్తి పట్ల కానీ మీ పట్ల కానీ వచ్చిందో విసుక్కుంటారు. తొందర చేయి మాటలు, అదొక లూజ్ టంగ్ మాట్లాడతారు. అవును సార్. అప్పుడు బాధ అనిపిస్తుంటుంది. బాధ అనిపిస్తుంది సార్. కాకపోతే నేను కూడా బాధపడే సందర్భాలు ఒకటి కాదు సార్, చాలా ఉన్నాయి సార్. ఏమున్నాయి గుర్తుండేవి మీకు? గుర్తున్నాయి అంటే వాళ్ళ దృష్టిలో, కస్టమర్ దృష్టిలో అది చులకన చూపిస్తారు. అంటే ఒకటి ఏంటంటే సార్, ఈ నాయి బ్రాహ్మణ కులానికి సంబంధించి సార్ కొంత కుల వివక్షత ఉంది సార్. టు బీ ఫ్రాంక్ సార్, కొంత వివక్షత ఉంది. అది నేను కూడా ఫేస్ చేసిన సార్. సో అందుకోసమే నాకు ఎందుకో చదువుకోవాలనిపించిందేమో సార్, తెలియక ఎక్కడో మనసులు ఉండుందేమో. అంటే ఇది ఒక రీజనే కాదు, వేరే రీజన్స్ కూడా ఉంటాయి సార్. సో కొద్దిగా చులకన అయితే ఉంది సార్. ఎందుకు అదే అన్న, ఎందుకు చులకనని అంటే దానికి కులమే సార్ ప్రధానమిగా. ఓకే, ఇప్పుడు మీ కుల వృత్తిని మీరు ప్రేమిస్తారు సార్. కానీ ఇప్పుడు ఆ అంటే మీ నాన్నగారు మీ తాతగారు జనరేషన్ కాకుండా మీ జనరేషన్ తర్వాత అది కొంచెం కార్పొరేట్ స్టైల్లోకి రావడం సార్. కొత్త వేరే వేరే కులాలు కూడా అందులోకి రావడం, వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవడం, బ్యూటీ సెలూన్ అని పెట్టడం, ఇటువంటి కల్చర్ వచ్చింది, కార్పొరేట్ కల్చర్. అది మీ కులానికి కొంచెం ఇబ్బంది అయిన పరిస్థితి వచ్చింది? ఉంది సార్. నేనే అట్లా ఫేస్ చేసిన సార్. ఒకటి నేను డిగ్రీ చదువుతున్నప్పుడు సార్ ఒక సెలూన్ కూడా పెట్టిన సార్. నేను ఇట్లా ఈ పని చేయడం సగం సగం తీసుకుంటే 500 చేస్తే మనకు సాయంత్రం 250 ఇస్తారు సార్. ఆటో ఛార్జెస్ 50 రూపీస్ వెళ్ళిపోతాయి సార్. ఈ 200 కూరగాయలకు పాల ప్యాకెట్ ఖర్చు అవుతాయి సార్. ఇక నెక్స్ట్ డే మళ్ళీ శూన్యం సార్. మళ్ళీ బ్రతకడం, మళ్ళీ పని చేస్తేనే రన్ కావాలి. సో అమ్మకు వచ్చే శాలరీ ఆల్మోస్ట్ ఒక 1000 రూపాయలు, 1500, 2000 ఉంటుంది సార్. సరిపోకపోవడం. అమ్మ రెమెడీ హాస్పిటల్లో వర్క్ చేసేది సార్. కేపీహెచ్బి కాలనీ మెయిన్ రోడ్కి ఉంటుంది సార్ రెమెడీ హాస్పిటల్. సో దాంట్లో ఆయాగా వర్క్ చేసేది సార్. సో ఇద్దరం అట్లా ఇక
చేదోడు వాదోడుగా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాం సార్. అంటే మీ వృత్తికి మంచి షాప్ పెట్టుకొని నడిపే టైంలో ఈ కార్పొరేట్ కల్చర్ రావడం, బ్యూటీ సెలూన్ అని బోర్డు పెట్టడం వల్ల మీ వృత్తికి ఏమైనా ఇబ్బంది పడిందా? ఇబ్బంది పడింది సార్. ఎట్లా ఇబ్బంది పడిందంటే సార్, నాయి బ్రాహ్మణ దగ్గర డబ్బు లేదు సార్, పని ఉంది సార్. సో కార్పొరేట్ సెక్టర్ దగ్గర డబ్బు ఉంది, పని లేదు. అంటే వాళ్ళ దగ్గర ఎక్స్పర్ట్స్ లేరు సార్. కాబట్టి వాళ్ళు ఏం చేసేయాలంటే సార్, వీళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు సార్. 10,000 బదులు 20,000, సో 30,000 బేస్డ్ ఆన్ ఎఫిషియన్సీ ఆఫ్ ది క్యాండిడేట్. ఆ వర్క్ ఎవరైతే బార్బర్గా చేస్తున్నారో సార్, వాళ్ళ ఎఫిషియన్సీని బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి, వాళ్ళ మోడ్ ఆఫ్ స్టైల్ని బట్టి వాళ్ళు కొనుక్కుంటున్నారు సార్, పర్చేజ్ చేసుకుంటున్నారు. సో కాబట్టి ఏమైందంటే వీళ్ళకు సెల్ఫ్గా వీళ్ళు ఒక పెద్ద మంచి బ్యూటీ పార్లర్ పెట్టి రన్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది సార్. ఇప్పుడు అందరూ చేస్తున్నారు సార్. మనం చాలా వార్తలలో చూస్తుంటాం సార్, అన్ని పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా బ్యూటీ పార్లర్స్ చాలా పెట్టి ఇప్పుడు రన్ చేసుకుంటున్నారు సార్. ఒక విధంగా చెప్పాలంటే ఈ నాయి బ్రాహ్మణ వృత్తి కేవలం గ్రామానికి పరిమితమైంది సార్. సిటీలలో కొన్ని కాలనీస్కే సార్, కేబిహెచ్బి కాలనీ కానీ, పంజాగుట్ట కానీ, ఇట్లాంటి కొన్ని కాలనీస్కి మాత్రమే సెలూన్లు ఉండిపోయినాయి సార్. వీళ్ళు పార్లర్గా అభివృద్ధి కాలేదు సార్ ఇంకా. సో అది ఒక పెద్ద డ్రాబ్యాక్ సార్. ప్రైవేట్ సెక్టర్ వల్లనే చాలా నష్టం జరిగింది సార్. సో గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తాను సార్, ఏదో కరెంటు బిల్ ఏదో, అది ఈ మధ్య కొంతకాలం నుండి సార్. సో దానివల్ల కూడా పెద్ద లాభం ఏం లేదు సార్. కానీ మీ వృత్తిలో మంగళవారం నాడు సెలవు ఎందుకు పెడతారు సార్? టు బీ ఫ్రాంక్, అది ఒక రోజు సెలవు కోసం సార్, అంతే. ఆచారం ఏం లేదు, దాంట్లో ఏం లేదు సార్. జస్ట్ ఒక రోజు సెలవు కోసం అంతే. అంతే కదా. వారం రోజులు నిరంతరం పని కాదు సార్. 12 వరకు కస్టమర్ వస్తే సార్ 12 వరకు ఇవ్వాల్సిందే సార్. పాపం మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేది ఒక గొప్ప గుణం ఉంటుంది సార్ ఈ కులవృత్తి చేసే వాళ్ళ దగ్గర. తను వచ్చిండు కదా, సరే నేను షాప్ క్లోజ్ చేస్తున్నా సార్, చేయని ఎవరు అన్నారు సార్. ఇప్పటికీ చేస్తారు సార్, పాపం కొద్దిగా లేట్ అయినా కానీ చేస్తారు. కానీ మంగళవారం నాడు సెలవు పెట్టారు, కానీ కార్పొరేట్ సెక్టర్లు మంగళవారం కూడా ఓపెన్ చేస్తుంటారు సార్. దానివల్ల ఇబ్బంది అవుతుంది కదా మీకు? సార్ నేను కూడా అదే, నేను పార్లర్ పెట్టినప్పుడు ఏం చెప్పిన అంటే సార్, సెలూన్ పెట్టినప్పుడు మనం మంగళవారం క్లోజ్ చేయకూడదు, 7 days వర్క్ చేద్దాం మనం కూడా. సో మనం కూడా కొంత డబ్బును సమీకరించుకొని మనం కూడా మంచిగా వర్క్ నేర్చుకొని వాళ్ళలాగా సెలూన్స్ పెట్టి సర్వీస్ ఇవ్వగలిగితే మనం కూడా గొప్ప సెలూన్స్ పెట్టవచ్చు, గొప్ప పార్లర్లు పెట్టవచ్చు, మంచి గొప్ప స్థాయికి ఎదగవచ్చు అని నేను చెప్పిన సార్. అప్పుడు చెప్తే దానిలో ఒక అతను ఏం చెప్పిందంటే, నువ్వు రాజకీయ నాయకుడుగా ఈ మాటలను అక్కడ సరిపోతాయి, మేము కష్టపడటంలో మేము అని. ఇప్పుడు ఒకవేళ మంగళవారం మీరు అన్నట్లుగా ఓపెన్ చేసి సార్ సెలవు ఒక రోజు ఒకటి మార్చుకుంటే సరిపోద్ది కదా. షాపు 24 hours మన 365 నడుస్తుంది సార్. మంగళవారం తీసుకునే వ్యక్తి బుధవారం పని చేస్తారు, బుధవారం తీసుకుని అయితే మంగళవారం పని చేస్తాడు. ఆల్టర్నేట్ పెట్టుకోవచ్చు కదా. చేసుకోవచ్చు సార్. కార్పొరేట్ సెక్టర్ ధీటుగా ఇప్పుడు కొంతమంది ఫాలో అవుతున్నారు సార్. రియలైజేషన్ వచ్చింది సార్, మార్పు వచ్చింది. సో ఒక రోజు వర్క్ చేయకపోతే మనకు ఒక షాప్ మీద సార్, ఆ రోజు కరెంటు బిల్లు, ఎంప్లాయీ శాలరీ ఇవన్నీ కలిపితే సార్ ఒక యావరేజ్గా ఒక రోజు షాప్ క్లోజ్ చేస్తుంది సార్, 10,000 లాస్ సార్ ఒక సెలవుకు. కాబట్టి ఇప్పుడు మార్పు వచ్చింది సార్, చేస్తున్నారు. అని కొన్ని దగ్గరలో మాత్రం ఇంకా మంగళవారం హాలిడే ఆ ప్రాక్టీస్ పోవాలి సార్, ప్రాక్టీస్ పోవాలి సార్. ఇప్పుడు పని చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా ఎవరు చేయరు సార్. ఒక కస్టమర్ వెళ్ళిన తర్వాత మనం టర్మ్ అయిపోతుంది సార్, ఇంకొక అతను ఉంటాడు మన షాప్లో వర్క్ చేసేది, మళ్ళీ తను చేసిన తర్వాత మనం చేయాలి సార్. అంటే మనకు రెస్ట్ ఉంటుంది సార్. కావాలంటే మనకు లీవ్ కూడా పెట్టుకోవచ్చు సార్, వచ్చిన ఇబ్బంది లేదు. గవర్నమెంట్ జాబ్ కాదు కదా సార్. సార్ ఇంకా మన ప్రొఫెషన్ నుంచి ఇందులోకి వద్దాం, లాయర్ ప్రొఫెషన్ సార్. ప్రతి డిగ్రీ కాలేజీలో డిగ్రీ అయిపోయిన తర్వాత లా వైపు వెళ్ళాలని ఎందుకు వచ్చింది మీకు? సార్ ఏమో సార్, చిన్న ఉన్నప్పటి నుండి ప్రజలకు సేవ చేయాలని ఒక గుణం ఉంటుండే సార్. ప్రజలకు సేవ చేయాలని చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి సార్, కానీ లా అనే ప్లాట్ఫామ్ ఎందుకు సార్? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ ఎందుకంటే అడిగినందుకు. ఫస్ట్ నేను ఇంటర్ డిగ్రీ చదువుతున్న క్రమంలో సార్ సివిక్స్ మేడం ఉంటుండే సార్, తను నిజాంపేటలో ఉంటుండే సార్, మన జేఎన్టీ పక్కన నిజాంపేటలో. మేడం పేరు సార్? మేడం పేరు గుర్తులేదు సార్. మేడం కూడా నా హైటే ఉంటుంది, మంచి అద్దాలు పెట్టుకుంటే మంచి జ్ఞానవంతురాలు సార్. సివిక్స్ ఆవిడ? సివిక్స్ చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు సార్. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ కూడా సార్, సిఈసీ తీసుకున్నాను అందుకోసమే సార్. మేడం ఏం చెప్పిందంటే, సార్ ప్రవీణ్ మీరు సివిల్స్ ప్రిపేర్ కాండి, కొద్దిగా మీకు ఏదో ఇంట్రెస్ట్ ఉన్నట్టు నాకు అనిపిస్తుందని చెప్పింది సార్. సరే నేను ఇంటర్లో పెద్ద పట్టించుకోలేదు సార్. డిగ్రీకి వెళ్ళిన తర్వాత సరితా మేడం అని ఉంటుంది సార్, అట్లాగే శ్రీదేవి మేడం అని ఉన్నారు సార్, మాకు ఇద్దరు కామర్స్ చెప్పేవాళ్ళు సార్. వాళ్ళు కూడా ఇదే చెప్పినారు సార్, ప్రిపేర్ కాండి, పాసిబిలిటీ ఉన్నది, కొద్దిగా హార్డ్ వర్క్ చేయండి అని చెప్పారు సార్. సో నాకు ఎందుకు అనిపించింది సార్, ఒకసారి అడిగేస్తే బాగుంటుంది కదా అని. సో వెళ్ళి నేను, మనకు హిమాయత్ నగర్లో సార్ బ్రెయిన్ ట్రీ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది సార్, వెలమ భవన్ ఉంటుంది సార్, దాంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది సార్. సో వెళ్ళిన సార్, సార్ పాపం మంచిగా మాట్లాడింది సార్, నాకు ఒక కన్సెషన్ కూడా ఇచ్చింది సార్. సో 1,60,000 సార్ ఫీ, నా దగ్గర 1 lakh ఉంది సార్.
సో ఇంకో 60,000 కావాలి సార్ నాకు. అరేంజ్మెంట్ చేసుకున్నా సార్. ఈ లోపు అక్కడ నాది బ్యాచ్ అయిపోయింది సార్. అంటే నాకు మార్నింగ్ బ్యాచ్ ఉండాలని అనుకున్నా సార్. బ్యాచ్ అయిపోయింది. సో మా ఫ్రెండ్ ప్రణయ్ అని విజన్ ఐఏఎస్ అకాడమీ అని రామకృష్ణ మఠ్ కొద్దిగా దగ్గరలోనే ఉంటుంది సార్. సో దాంట్లో వెళ్ళి జాయిన్ అయినా సార్. ఒక 15 డేస్ వెళ్ళిన తర్వాత అడ్మిషన్ తీసుకొని 15 డేస్ వెళ్ళిన తర్వాత సార్ నాకు ఎందుకో నచ్చలేదు సార్. ఇది కాదు మనం ఉండే ప్లాట్ఫాము. ఎందుకో మనం ప్రజలకు సేవ చేయాలి డైరెక్ట్గా. అంటే నాకు చిన్నప్పటి నుంచి డబ్బు మీద ఆశ లేదు సార్. పేదరికంతో పెరిగినా కాబట్టి ఈ కష్టాలు, ఈ బాధలు ఇవన్నీ చూసిన తర్వాత సార్ సివిల్స్ ప్రిపేర్ కావాలని పోయిన వ్యక్తి నేను. కొద్ది రోజుల తర్వాత సార్ ఎందుకో నచ్చలేదు సార్. అది కారణం నా లోపం కూడా అయి ఉండొచ్చు సార్. అది నేను ఒప్పుకుంటున్నా. అది ఏదన్నా అయి ఉండొచ్చు సార్. సో తిరిగి వచ్చిన సార్. వచ్చి లా సెట్ రాసిన సార్. సో అప్పుడు నాకు సీట్ వచ్చింది సార్. సో ఆదర్శ లా కాలేజ్ అని ఉంటుంది సార్ హన్మకొండల బస్ స్టాప్ దగ్గరే సార్. సో వెళ్ళి దాంట్లో జాయిన్ కావడం జరిగింది సార్. సో నా ఫస్ట్ సెమ్లో నాకు 60% ప్లేస్ సార్. లాస్ట్ సెమ్ వరకు కూడా నాకు 60% ప్లేస్ సార్. నేను యూనివర్సిటీలో చదివి ఉంటాను సార్. నాకు గోల్డ్ మెడల్స్ వచ్చేటి సార్. 2-3 గోల్డ్ మెడల్స్ వచ్చేటి నాకు. ప్రైవేట్ కాలేజ్ కాబట్టి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సార్. వీళ్ళకి ఇంత పర్సెంట్ అయ్యా, వాళ్ళకి అంత పర్సెంట్ అయ్యా అని. సో దానివల్ల సార్ అది జరిగింది సార్. నేను అట్లా లా వెళ్ళాలనుకుని లా వైపు వచ్చిన సార్. ఈ వచ్చే క్రమంలో కూడా నేను నిజాయితీగా మీకు చెప్తున్నాను సార్. నేను ఒకటి అనుకున్నా చెప్తున్నాను సార్ మనసులో. ఏ పని చేసినా, ఎక్కడున్నా, ఏ ప్లాట్ఫామ్లో ఉన్నా సార్ ఈ ప్రజల కోసం పనిచేయాలి, ఈ బీద వాళ్ళ కోసం పనిచేయాలి. సో అని ఇది ఎప్పుడు నన్ను వెంటాడుతుండే సార్ చిన్నప్పటి నుండి. అంటే నాకు కొద్దిగా 8th 9th నుండి సార్. ఎందుకంటే హాస్టల్లో పెరిగినప్పుడు నేను 2006లో మా అమ్మ కొని వచ్చింది సార్ షూ, నాకు బాటా షూస్. నేను 10th వరకు షూ కొనుక్కోలేదు సార్. ఇక మళ్ళీ నా ఫ్రెండ్ శరత్ అని ఉన్నాడు సార్, నా 10th క్లాస్మేట్. వాడు షూ దొంగలు ఇచ్చిన సార్. వాడు ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తే ఏమనుకుంటాడేమో సార్. వాడు షూ దొంగలు ఇచ్చి దాన్ని నేను మంచిగా పాలిష్ చేసుకొని ఆ షూ కింద నెంబర్ ఉంటుంది సార్, సైజు ఉంటుంది. ఆ సైజుని తీసేసిన నేను. వీడు మళ్ళీ నాదంటాడేమో డౌట్ వస్తుందని తీసేసి అట్లా వాడుకున్నా సార్ నేను. సో ఈ కష్టాలనే చూసిన నేను. సో బట్టలు లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని వేసుకోవడం, సో ఇట్లా చాలా ఉన్నాయి సార్. సో ఇవన్నీ బహుశా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసినాయేమో సార్ తెలియకుండా. సో అట్లా ఇక ఈ ఒకలాదలకు వెళ్తే ప్రజలకు సేవ చేయొచ్చు. సో నాకు లైవ్లీ కూడా ఉంటుంది మళ్ళీ. అవును. సో అని అట్లా నేను చూజ్ చేసుకున్నా సార్. ఇక లా అనేది గ్లోబల్ ప్రొఫెషన్ అది సార్. దీనికి ఎండెంట్ ఉంటుంది ఉండదు సార్. అవును. ఇది ఎప్పుడు చదువుతూనే ఉంటే ఎప్పుడు జ్ఞానం పెరుగుతూనే ఉంటుంది. మిగతా ప్రొఫెషన్ అనుకోండి సార్, ఒక టైం బాండ్ ఒక ఉంటుంది, దీనికి అది ఉండదు. కాబట్టి ఈ గ్లోబల్ ప్రొఫెషన్లో ఎంత నేర్చుకుంటే అంత పైకి వెళ్తాం సార్. అంతే. ఓకే, ఈ ప్రొఫెషన్కి వచ్చారు. మీకు ఫస్ట్ సీనియర్ ఎవరు సార్? ఫస్ట్ నాకు ఈ న్యాయవాద వృత్తిలో సార్ నాకు ఫస్ట్ పరిచయమైన వ్యక్తి నిమ్మ నారాయణ గారు సార్. వారు జిల్లా జడ్జిగా రిటైర్డ్ అయినారు సార్. సో వారు నాకు పరిచయం అయినారు సార్. గనుమల జ్ఞానేశ్వర్ గారు అని మన బొజ్జతారకం సార్ వాళ్ళ ప్రియ శిష్యుడు సార్. సో తన ద్వారా నాకు నిమ్మనారాయణ సార్ గారు పరిచయం అయ్యారు సార్. సో సార్ తోటి నేను డిగ్రీలో ఉన్నప్పుడు అడిగినా సార్, నేను లా చేద్దాం అనుకుంటాను సార్ భవిష్యత్తులో అంటే. సార్ కొన్ని ఇన్పుట్స్ ఇచ్చేవాడు సార్, ఎట్లా ప్రిపేర్ కావాలి అని చెప్పేవాడు సార్. సో నా లా అయిపోయిన తర్వాత నేను సార్ దగ్గరికి వెళ్ళాను సార్. సో సార్ అప్పటికే హైకోర్టులో ఎన్రోల్ చేసుకున్నాడు సార్. ఖాళీ కూడా ఎందుకు ఉండాలి ఇంటి దగ్గర. సో సార్ కూడా చాలా సోషల్లీ ఓరియంటెడ్ పర్సన్ సార్. ఇప్పటికి సార్ ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే 15,000, 20,000, 10,000 తీసుకుంటాడు సార్ బీద వాళ్ళు ఎవరైనా వెళ్తే. సో సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ నాకు ఎందుకో ఈ బీద వాళ్ళకి ఇంకా సమస్య ఉంది చట్టాల పరంగా, వాళ్ళకి అందట్లేదు న్యాయం. కాబట్టి మనం భవిష్యత్తులో తప్పకుండా బీద వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా న్యాయం సేవ కోసం కానీ సలహా కోసం కానీ వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయాలని నేను సార్ దగ్గర నేర్చుకున్నాను సార్. ఇప్పటివరకు సార్ ఒకరోజు కూడా ₹1,00,000 ఫీజు తీసుకోలేదు సార్. కానీ నేను జూనియర్గా నేను తీసుకున్నాను సార్. ₹1,00,000 ఫీజు తీసుకున్నాను. ఏ కేసు అది అంటే చెప్తాను సార్. సార్ అట్లా సార్ దగ్గర నేను జూనియర్గా కొంతకాలం చేసినాను సార్ హైకోర్టులో. చేశాక సార్ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మన తెలుగు వారు సార్ ఎన్వి రమణ గారు మాకు 10 courts కాంప్లెక్స్ అని ఒక కొత్త కోర్టు ఓపెన్ చేసినారు సార్. 22లో అనుకుంటా సార్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అప్పుడు అక్కడ షిఫ్ట్ అయ్యాను సార్. ఇక షిఫ్ట్ అయిన తర్వాత మా గురువు గారు సార్ నిమ్మనారాయణ సార్ గారికి పరిచయం సార్, అబ్దుల్ నబీ గారు అని. వారు అప్పటికి అక్కడ పీపీ సార్. సో పీపీ ఉండడం నేను వెళ్ళిన కొంతకాలానికి పీపీ వచ్చింది సార్. సో ఆఫీస్లో ఏమైందంటే ఒక లాక్యూనా ఉంది సార్, ఒక యాక్టివ్ జూనియర్ కావాలి సార్కు. సో నేను వెళ్ళడం, సారు నాకున్న ఇంట్రెస్ట్ చూడడం, అట్లా నాకు కేసులు ఇచ్చాడు సార్ రిప్రజెంట్ చేయడానికి. సో ఈ ఇస్తున్న క్రమంలో సార్ ఏదైనా ట్రయల్ చేయమని ఇస్తే సార్ అక్విటల్ సార్ అది.
సీరియస్నెస్ గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ ఏదన్నా ఉండండి సార్, అది చాలా పెద్ద పెద్ద కేసులు ఇచ్చింది సార్. సో మా సార్ గారికి మా గురువు గారికి ప్రత్యక్షంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఫస్ట్ కేసు చెప్పండి మీరు. ఆవుల చలం సార్, దాంట్లో 3 మేజర్ యాక్ట్స్ ఉన్నాయి సార్. ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్సెస్ యాక్ట్, ఊపా యాక్ట్, ఏపీపీఎస్ యాక్ట్ అంటారు సార్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ సార్. ఆవుల చలం, మాలోతు బీకే సార్, వీళ్ళిద్దరి పైన ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది సార్ 2011లో సార్. అప్పుడు నేను మా స్కూల్ అని 10th క్లాస్ సార్, 2011లో నేను 10th క్లాస్. ఇక్కడ ఎఫ్ఐఆర్ అయింది సార్ నర్సంపేటలో. సో ఈ 3 యాక్ట్స్ కింద ఎఫ్ఐఆర్ అయింది సార్. వీళ్ళు ఒకరోజు బండి మీద వెళ్తున్నారు సార్, ఒక జెల్టన్ స్టిక్స్ కొన్ని, డెటనేటర్స్ కొన్ని మెడిసిన్స్, కొన్ని నక్సల్ భావానికి సంబంధించిన కొన్ని పుస్తకాలు, ఇవన్నీ పట్టుకొని ఒక బాక్సులో తీసుకొని బండి మీద వెళ్తున్నారు అనేది కేసు సార్. సో ఒక దగ్గర సార్ పోలీస్ వాళ్ళు, నర్సంపేట పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు సార్, వెహికల్ ఇన్స్పెక్షన్. ఈ క్రమంలో వీళ్ళిద్దరూ ఆ పోలీస్ వాళ్ళని చూసి వెనక్కి తిరిగి వెళ్తున్నారు అనేది కేసు సార్. సో తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటారు, రిమాండ్ చేస్తారు సార్, అయిపోద్ది సార్. తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తుంది సార్. అప్పుడు నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన సార్. ఆ తర్వాత ఆ సార్ పీపీ గార్డ్ చేయకూడదు సార్. సార్ ఏం చేసినట్టే, ప్రవీణ్ మీరు చేయండి అని ఇచ్చింది సార్ ఫైలు. సార్ నేను ఇప్పటివరకు ఒక ట్రయల్ కూడా చేయలేదు సార్ అని చెప్పిన సార్. ఈరోజు కేసు చదవండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పొద్దున అడిగాను అని చెప్పింది సార్. భయమే లేదా? ఫస్ట్ కేసులోనే ఒక సెన్సేషనల్ కేసు, అందులో నక్సల్స్ కేసుది అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండే సార్. మనం పెద్ద పెద్ద కేసులు ట్రయల్ చేయాలి, దాంట్లోనే ఉంది అసలు. కొడితే ఏడు కొంపస్థలం అని అట్లే సార్, చిన్నప్పటి నుంచి అలా థాట్ ఉంటుండే సార్. టు బీ ఫ్రాంక్ అట్లా ఉంటుండే సార్ మనసు కూడా. అంటే ఎక్కడ భయం వేసిందంటే సార్, మీరు అడిగిన ప్రశ్నకు ఎట్లా అడగాలి, ఏం అడగాలి, ఏ ప్రశ్నతోటి మనం క్రాస్ ఎగ్జామినేషన్ మొదలు పెట్టాలి, ఒక క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు అడ్మిషన్ వస్తే ఎట్లా, అడ్మిషన్ వస్తే ఏం లేదు సార్, ఇక పాపం మా అక్యూజర్ జైలుకి వెళ్ళాల్సిందే సార్. మరి అడ్మిషన్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా మనం రెక్టిఫై చేసుకోవాలి, ఒమిషన్స్ కాంట్రడిక్షన్స్ ఉంటాయి సార్, మళ్ళీ అవి ఎట్లా మార్క్ చేయించాలి, అవి మళ్ళా మనము ఐఓకి ఎట్లా ఈ కాంట్రడిక్షన్ను మనం డిఫర్ చేయించాలి. సో దానికి జడ్జి గారు అబ్స్ట్రక్ట్ చేసినప్పుడు మళ్ళీ జడ్జి గారిని ఎట్లా కన్విన్స్ చేయాలి, ఇవన్నీ ఏం తెలియదు సార్. సరే అని చదివినా సార్, రాత్రి ఫైల్ అంతా చదివినా, ఒక బుక్ చదివినట్టు చదివినా సార్. నేను దాన్ని అయిపోయిందని పొద్దుగాల పోయి సార్ అయిపోయింది సార్ అని చెప్పిన. అంటే ఏం అడుగుదాం అనుకుంటున్నా అడిగింది సార్. సరే ఈ ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నా అన్న. సరే అని సార్ ఇంకా ఇట్లాంటి ఈ ప్రశ్నలు కూడా అడగాని కొంత నాకు హెల్ప్ చేసింది సార్ సార్. సో ఆ ప్రశ్నలన్నీ రాసుకున్నా సార్. సార్ ఇక కేసు లంచ్ తర్వాత అని పాస్వర్డ్ పెట్టినారు సార్. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి వరంగల్లో సార్, కోకా రాధాదేవి మేడం అని అప్పుడు జడ్జి గారు ఉంటుండే సార్. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయినారు సార్, హైదరాబాద్కి వచ్చినారు వాళ్ళు. సో వెళ్ళినప్పుడు సార్ బోనాల కిషన్ గారని అప్పుడు సిఐ సార్ 2011లో. నేను క్రాస్ చేసే టైంకు బహుశా అడిషనల్ ఎస్పీ అనుకుంటా సార్ ఇప్పుడు. సార్ వచ్చి కూర్చున్నాడు సార్ విట్నెస్ బాక్స్లో ఆఫ్టర్ లంచ్ సార్. లంచ్ తర్వాత కూర్చున్నప్పుడు సార్ చీఫ్ అయిపోయింది సార్, పీపీ గారు చీఫ్ ఎగ్జామినేషన్ అయిపోయింది సార్. భయం అవుతుంది సార్. ఫస్ట్ విట్నెస్ సార్ నేను వారినే చేయడం. అప్పటి వరకు ఒక ట్రయల్ కూడా చేయలేదు సార్. ఏం అడగాలి, ఎట్లా అడగాలి. చుట్టుపక్కల మొత్తం సీనియర్స్ సార్, 40 years 50 years 30 years ఉన్న సీనియర్స్ ఉన్నారు సార్. నేను అప్పటికి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక జూనియర్ అడ్వకేట్ సార్. సో అప్పటిదాకా నాకు చట్టాలను నాకు అవగాహన ఉంది సార్, అవేర్నెస్ ఉంది, కానీ దాన్ని మనం ఎట్లా అప్లికబుల్ చేయాలి, అట్లా అసలు మనం దాన్ని ఎట్లా ఒక మెటీరియలైజ్ చేసి అక్విటల్ తీసుకోవాలని తెలియదు సార్. సో ఇక నేను క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టిన సార్. బహుశా ఒక 5 minutes తర్వాత 6th minute నాలో భయం పోయింది సార్, తెలియకుండానే కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. ఇక నేను క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టిన సార్. సార్ ఆ కేసులో ఏం జరిగిందంటే, జెల్టన్ స్టిక్స్, డెటనేటర్స్, కొన్ని మెడిసిన్స్ ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో ఉన్నాయి అనేది కేసు సార్. నేను క్రాస్ చేస్తున్నప్పుడు సార్ జడ్జి గారు వింటున్నారు సార్, రికార్డ్ చేయిస్తున్నారు, ఏదో జరుగుతుంది అన్నట్టు గోవన్ అవుతుంది సార్. నేను క్వశ్చన్ అడిగినా సార్, నాకు ఇమీడియట్లీ ఒక క్వశ్చన్ తట్టింది అప్పటికే. కెన్ యూ సే ది సైజ్ ఆఫ్ దట్ కార్డ్బోర్డ్ బాక్స్ ఇన్ విచ్ ది ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్సెస్ వర్ క్యారీడ్ అవుట్ బై ది అక్యూజర్ అని నేను క్వశ్చన్ అడిగినా సార్. సార్కు క్యాచ్ కాలే, మళ్ళీ ఒకసారి అడిగాను అన్న. ఇదైతే మీరు కార్డ్బోర్డ్ బాక్స్లో ఈ జెల్టన్ స్టిక్స్, డెటోనేటర్స్, మెడిసిన్ ఇంకా రకరకాలు ఉన్నాయని చెప్తున్నారా సార్, ఆ కార్డ్బోర్డ్ బాక్స్ సైజ్ చెప్పండి సార్ నాకు అని చెప్పిన. చెప్పలేదు సార్. అందులో కోడ్ లేదా, రాయలేదా? లేదు సార్, రాయలే. మేడం ఒక్కసారి తిరిగింది సార్ ఇటు.
కౌన్సిల్ గారు అడిగింది, డిఫెన్స్ కౌన్సిల్ అడిగింది చెప్పండి సార్ అని కొద్దిగా కాషన్ చేసింది సార్ సార్ను. నాకు ఇంకా గుర్తుంది సార్. సార్ ఐ కెనాట్ సే అని చెప్పిండు సార్. జడ్జిమెంట్లో కూడా ఉంది సార్ ఆ పాయింట్. సో అక్కడ నాకు అనిపించింది సార్, స్పాంటేనిటీ ఉండాలి అడ్వకేట్కు, చతురత ఉండాలి సార్. ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు విట్నెస్ను, మనకు రావాల్సిన ఆన్సర్ను ఎట్లా రాబట్టుకోవాలంటే మనలో కొద్దిగా ఇన్స్టింక్ట్ థాట్స్ కూడా ఉండాలి సార్. అదే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ పనిచేయాలి. ఎస్, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ షుడ్ బి ప్రజెంట్ ఆల్వేస్ సార్ వైల్ కండక్టింగ్ ది క్రాస్ ఎగ్జామినేషన్ బై ద డిఫెన్స్ కౌన్సిల్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్. అప్పుడు అర్థమైంది సార్. ఇక సార్ ఆ రోజు ఇంకా కొన్ని డిఫెన్స్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడిగినా సార్. ఆ రోజు అయిపోయింది సార్. ఈ కేసు తర్వాత సార్, ఈ కేసులో మరొక విట్నెస్ సార్, సునీత మోహన్ ఐపీఎస్ గారు సార్. వాళ్ళు తను కూడా వచ్చింది సార్. సో తను కూడా క్రాస్ చేసిన సార్. బోనాల కిషన్ గారు ఒక వర్షన్ చెప్పారు సార్, సునీత మోహన్ ఐపీఎస్ గారు ఇంకో వర్షన్ చెప్పారు సార్. వీళ్ళు ఏం చేసినారంటే సార్, ఈ ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్సెస్ను డెఫ్యూజ్ చేసినప్పుడు సార్ లోవర్ కోర్టు, మేజిస్ట్రేట్ కోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చిందంటే సార్, ఈ రెమనెంట్స్ను మీరు ప్రొడ్యూస్ చేయాలి ట్రయల్ అప్పుడు అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది సార్. వీళ్ళు ప్రొడ్యూస్ చేయలేదు సార్. ఆ కన్ఫెషన్ అండ్ సీజర్ పంచనామాలు సార్, తమకు ఐడియా ఉంది కదా సార్, ఎన్నో ఇంటర్వ్యూ చేసిల్లు సార్. ఆ కన్ఫెషన్ కమ్ సీజర్ పంచనామాల అక్యూజర్ సిగ్నేచర్ ఉండదు సార్. జస్ట్ పంచ్ విట్నెసెస్ సిగ్నేచర్స్ మాత్రమే ఉంటాయి సార్. అక్కడ కూడా స్టాక్ పంచెస్ పెడుతుంటారు సార్. ఇప్పుడు ఇందులో కూడా అలాగే ఉందా సార్? సార్ దీంట్లో అక్యూజర్ సిగ్నేచర్స్ ఉండదు సార్. మరి ఎవరు కన్ఫెస్ చేసినట్టు, ఆ నేరాన్ని ఎవరు అడ్మిట్ చేసినట్టు అసలు చెల్లదు ఇక. అవును, అంతే కదా సార్. సో వాళ్ళ సిగ్నేచర్స్ ఉంటే వాళ్ళ ప్రజెన్స్ ఉన్నట్టు, వాళ్ళ ప్రజెన్స్ ఉంటేనే ఈ మీడియేటర్స్ విన్నర్ కాబట్టి ఆ పంచ్ చిట్స్ మీద సిగ్నేచర్ పెట్టి అఫిక్స్ చేస్తారు సార్. అంటే వాళ్ళు రాసుకుని వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తారా అన్నట్టుగానే ఉంది సార్ కేసు. ఇక సార్ ఇక తర్వాత సార్ ఈ బాంబులను డెఫ్యూజ్ చేసినటువంటి ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో సార్ వాళ్ళని కూడా క్రాస్ చేయలేదు సార్. మోర్ ఓవర్ సార్, ఊపా అండ్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్సెస్ యాక్ట్కి సంబంధించి గవర్నమెంట్ దగ్గర నుండి సార్ శాంక్షన్ ఆర్డర్స్ తీసుకోవాలి సార్. సెక్షన్ 7 ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్సెస్ యాక్ట్ సార్, సెక్షన్ 45 ఊపా యాక్ట్ సార్. గవర్నమెంట్ దగ్గర నుండి ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ తీసుకోవాలి సార్. ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ సార్, శాంక్షన్ ఆర్డర్స్ అని కూడా అంటారు సార్. ఈ కేసులో సార్ వాళ్ళు ఆఫ్టర్ ఎగ్జామినింగ్ ది PW1 దే అబ్టైన్డ్ ది శాంక్షన్ ఆర్డర్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సార్. PW1 క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు 2023లో పోయి శాంక్షన్ ఆర్డర్స్ తెచ్చుకుంటారు సార్. అదేంటిది అంటే వాళ్ళకి అప్పుడు తెలిసి వచ్చింది సార్, ఇన్వెస్టిగేషన్లో ఈ లాకినా ఉంది, సో దీనివల్ల రేపు కేసు అక్విటల్ అయ్యే ప్రమాదం ఉందని ఏం చేస్తారంటే సార్ వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ 22లో తీసుకొచ్చింది, 2011లో ఎఫ్ఐఆర్ అయింది సార్. 2023లో తీసుకొచ్చారు సార్. శభాష్. అది ఈ క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు అప్పుడు నాకు మొదలైంది సార్, అసలు ఈ ఊప్ యాక్ట్ ఏం చెప్తుంది, దీంట్లో ప్రొసీజర్ ఎట్లున్నది, ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ఏం చెప్తుంది, APPS యాక్ట్ ఏం చెప్తుంది, అసలు ఈ ఒమిషన్ అంటే ఏంటిది, కాంట్రడిక్షన్ అంటే ఏంటిది. తహసీల్దార్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ 1959లో సార్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకు జడ్జిమెంట్ ఇచ్చింది సార్. ఈ రోజు కూడా అదే ప్రామాణికమైన జడ్జిమెంట్ సార్. ఒమిషన్స్ అండ్ కాంట్రడిక్షన్స్ అంటే ఏంటి అని ఒక జడ్జిమెంటే ప్రామాణికం సార్. ఈవెన్ సుప్రీంకోర్టు CJI గారైనా వారు ఆ జడ్జిమెంట్ చదవాల్సిందే సార్. అంత బ్యూటిఫుల్ జడ్జిమెంట్ సార్ అది. అప్పుడు సెక్షన్ 160, 161, 162, ఎవిడెన్స్ యాక్ట్ 145 ఈ సెక్షన్స్ ఎట్లా మనం కంప్లీషన్ చేసి చదువుకోవాలి, ఎట్లా ఒకదానికొకటి ఇంటర్ రిలేషన్ ఉంటుందని అప్పుడు నాకు కొంత అవగతమైంది సార్. ఈ మధ్యలో సార్ నాకు సర్దార్ సార్ అని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ఉన్నాడు సార్. సో సార్ దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు హెల్ప్ తీసుకోవడం సార్. సార్ కూడా ఎట్లా చదవాలి ఏందని చెప్పేవాడు సార్. అంటే ఈ కేసులో ఏమొచ్చింది, లాస్ట్ అక్విటల్ వచ్చిందా? లాస్ట్కి సార్ ఇది వీళ్ళు గవర్నమెంట్ దగ్గర నుండి శాంక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటారు సార్. తెచ్చుకొని ఫైల్ చేస్తారు సార్. సార్ అప్పటికే 2 కోర్టులు మారింది సార్ ఈ కేసు. జ్యూరిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మారి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జికి వచ్చింది సార్ కేసు. అక్కడ నుండి మళ్ళీ హన్మకొండ జిల్లా కోర్టుకు పోయింది సార్ ఫైలు. ఇది మా కోర్టుకు జ్యూరిడిక్షన్ లేదు, మీరు అక్కడనే వెళ్ళండి అని చెప్పేసి మళ్ళీ ఫైల్ ట్రాన్స్ఫర్ చేసేది సార్. మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాం సార్. వెళ్ళిన తర్వాత సార్ ఆర్గ్యుమెంట్ టైం సార్. చెప్పే క్రమంలో నేను జడ్జి గారు చెప్పిన సార్, ఒకవేళ నిజంగానే బాంబులు దొరికినప్పటికీ వీళ్ళు శాంక్షన్ ఆర్డర్స్ తీసుకోలేదు కాబట్టి ట్రయల్ వీషియేట్ చేయమని సుప్రీంకోర్టుకి జడ్జిమెంట్ ఇచ్చింది సార్. సో ఆ జడ్జిమెంట్ని సబ్మిట్ చేసిన సార్. ఈ జడ్జిమెంట్ని ఎట్లా మరి మనం పర్సూ చేయాలి, ఎట్లా స్టడీ చేయాలి, ఒక జడ్జిమెంట్ ఎట్లా అప్టైన్ చేసుకోవాలి, అసలు ఈ క్రిమినల్ జర్నల్స్ ఉంటాయి కదా సార్, అసలు దాన్ని ఎట్లా చూడాలనేది అప్పుడు నేర్చుకున్నా సార్. నేను లైబ్రరీకి వెళ్ళడం,
అసలు ఈ రిలవెంట్ జడ్జిమెంట్ దొరకబట్టడం అనేది కూడా సార్ ఒక జూనియర్కి ఉండాలి సార్. అది ఒక ఆర్ట్ సార్. ఒక కరెక్ట్ కేసుకు సూటబుల్ జడ్జిమెంట్ దొరకబట్టడం అనేది ఒక గొప్ప ఆర్ట్ సార్. సో దాన్ని మెల్లగా తీసుకెళ్ళి జడ్జి గారికి ఆర్గ్యుమెంట్ టైంలో సబ్మిట్ చేసిన సార్. సో నేను చెప్పిన ప్రతి పాయింట్ సార్, నేను క్రాస్ చేసిన ప్రతి పాయింట్ కూడా జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీలో సార్ ప్రతిదీ కోట్ చేసినారు సార్. 1 days సార్ ది కేస్ ఈజ్ అక్విటెడ్ సార్. ఓకే. అప్పుడు సార్ అతను ఆవుల చెలం సార్. చలం గారు ఏమన్నారు? తన సంతోషం మామూలుగా సార్. ఎక్కడున్నారు ఆయన సార్? ఇప్పుడు అంటే నర్సంపేట సార్ ప్రస్తుతం తను ఉండేది. సో ఆ విధంగా ఇంకొక కేసు చెప్పండి సార్. బాగా గుర్తుండిపోయాను, చాలా చేసి ఉండొచ్చు సార్, బాగా గుర్తుండి ఇంకొక కేసు చెప్పండి. పుట్ల రాజయ్య అని ఒక వ్యక్తి ఉన్నాడు సార్, ఆర్టీసీ డ్రైవర్ సార్. పాపం ఇతను ఒక రోజు యథావిధిగా సార్ బస్సు డ్రైవ్ చేసుకుంటూ మెట్పల్లి డిపో నుండి మన హన్మకొండ రావాలి సార్. వస్తున్న క్రమంలో ఎల్కతుర్తి దగ్గర యాక్సిడెంట్ అవుతుంది సార్. ఆ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉంటుంది సార్, ఎగ్జాక్ట్లీ దాని ఆపోజిట్లోనే యాక్సిడెంట్ అవుతుంది సార్. సో ఈ ఇన్ఫర్మేషన్ సార్ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉండడం వల్ల అదే సాయంత్రం ఆ సిఐ గారు ఇన్ఫర్మేషన్ చేరుతుంది సార్ తనకు అక్కడ ఉన్న స్థానికుల వల్ల. సో తను ఏం చెప్తారంటే సార్ జీడీ ఎంట్రీ కూడా చేసిన అని చెప్తాడు. అదే రోజు ఇన్ఫర్మేషన్ రాగానే జీడీ ఎంట్రీ చేసినా కూడా చెప్తాడు సార్. కానీ కంప్లైంట్ మాత్రం నెక్స్ట్ డే తీసుకుంటారు సార్. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు అఫెన్స్ అయింది సార్ సాయంత్రం. నెక్స్ట్ డే కంప్లైంట్ వచ్చి నెక్స్ట్ డే కంప్లైంట్ ఇస్తాడు సార్. ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత సార్ ఛార్జ్షీట్ ట్రయల్ కోర్టులో ఫార్వర్డ్ చేసిన తర్వాత ట్రయల్కి వచ్చిన తర్వాత సార్ తను చీఫ్లో కొంత మేరకు అడ్మిట్ అవుతాడు సార్ తన డిఫెక్ట్స్ను. ఎవరు? సంబంధిత ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సార్. సో ఆ తర్వాత సార్ క్రాసులకు వచ్చేసరికి ఒక మంచి పేరున్న లాయర్ గారు చేసినారు సార్. చేసిన తర్వాత సార్ అది ఫోటోగ్రాఫ్స్ మీద ఆ జడ్జి గారు కన్విక్షన్ ఇస్తాడు సార్. మానవతా దృక్పథంతో పాపం నిజంగానే జరిగిందేమో అనుకొని ఇస్తాడు సార్. కానీ క్రిమినల్ అది కాదు సార్ మనం చూడాల్సింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్, బియాండ్ రీజనబుల్ డౌట్, ప్రిపండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ అని ఉంటుంది సార్. సో సెక్షన్ 3 and 4 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ చదివితే అర్థమవుతుంది సార్ మనకు. సో ఈ వర్డింగ్స్ ఫ్రేజెస్ అంటారు సార్ వీటిని దీనికి సంబంధించి. సో అది ట్రయల్కి వచ్చింది సార్. లోవర్ కోర్టు హుజురాబాద్ ట్రయల్ కోర్టు కన్విక్షన్ ఇచ్చింది సార్. ఇచ్చిన తర్వాత 304A ఐపీసీ సార్, ఎగ్జాక్ట్లీ సార్, కన్విక్షన్ వచ్చింది సార్. వచ్చిన తర్వాత సీనియర్ కౌన్సిల్ గారే అప్పీల్ ప్రిఫర్ చేసినాడు సార్. ప్రిఫర్ చేస్తే అది రీఆర్గనైజేషన్ ఆఫ్ న్యూ డిస్ట్రిక్ట్స్లో సార్ అది హన్మకొండకు వచ్చింది సార్ ఫైల్. అది కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళాల్సింది హన్మకొండకు వచ్చింది సార్. హన్మకొండకు వస్తే సార్ అది సార్ నేను చేయలేను లాంగ్ అవుతుంది అని చెప్తే ఎన్ఓసీ తీసుకొని వచ్చింది సార్. ఒక తెలిసిన వ్యక్తి ద్వారా కేసు నా దగ్గరికి వచ్చింది సార్. నా దగ్గర కూడా ఎట్లా వచ్చిందంటే సార్ గమ్మత్తుంది సార్. ఇక్కడ ఒక మంచి సీనియర్ కౌన్సిల్ దగ్గరికి పోతే సార్ ₹1,00,000 ఫీజు, నో గ్యారంటీ అని చెప్పినాడు సార్. సో నేను అంత ఇవ్వలేనని ఆ మధ్యవర్తి నా దగ్గర తీసుకొచ్చింది సార్. కేసు చూసిన సార్ రికార్డు. నాకు ఎందుకో చేయాలనిపించింది సార్ ఆ క్షణమే. తప్పకుండా ఈ కేసు చేయాలి, ఈ కేసును మనం అప్పీల్ను సెటిసైడ్ పనిష్మెంట్ సెటిసైడ్ చేయించి ఒక గుర్తింపు పొందాలని ఒక ఇంట్రెస్ట్ మనసులో కలిగింది సార్. చదివిన తర్వాత సార్ నేను తీసుకుంటా నీ కేసు అని చెప్పిన. మరి ఎంత అని ఫీజు అన్నాడు సార్. అంటే మరి పెద్ద సార్కి అయితే ₹1,00,000 అని చెప్పిండు కదా, నాకు సగం ఇయ్యరా అని సార్ అని నేను అన్నా. అంటే సార్ నాకు 3 ఆడపిల్లలు సార్ అని పాపం తను బాధ చెప్పిండు సార్. చెప్పిన తర్వాత రాజయ్య గారు మీకు ఎంత వీలైతే అంత ఇవ్వండి అని చెప్పిన సార్. నాకు 20,000 ఫీ అగ్రీ అయింది సార్. 4 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చింది సార్ నాకు ఆ ఫీజు. 5 days సార్ అప్పీల్ హియరింగ్కి వచ్చింది సార్. నా అపోనెంట్ సార్ మంచి పీపీ గారు సత్యనారాయణ సార్ అని తమరికి తెలుసు సార్, డిడిఓ సత్యనారాయణ సార్. ఇప్పుడు సంగారెడ్డి కోర్టులో చేస్తున్నాడు సార్. సార్ మంచి జేము సార్, మంచి జ్ఞానవంతుడు, క్రిమినల్ అంటే బాగా ఇష్టం సార్ సార్కు. సార్ స్టేట్ తరఫున సార్, సో నేను అప్పీలెంట్ తరఫున. సార్ వాదన ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ మే బి వెదర్ ది యాక్సిడెంట్ హాస్ బిన్ అక్కర్డ్ ఆర్ నాట్, దేర్ ఫోర్ ది అక్యూజర్ ఈజ్ లయబుల్ ఫర్ ది పనిష్మెంట్ అని సార్ వాదన. నా వాదన ఏంటంటే సార్ PWs 1 to 7 ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సాక్ష్యం డిపోజ్ చేసినారు కాబట్టి మెటీరియల్ కాంట్రడిక్షన్ ఉంది కాబట్టి ఎవరి వర్షన్ నమ్మడానికి వీలు లేదు కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ అక్యూజర్కే ఇవ్వాలని చెప్పేసి నా వాదన సార్. అప్పుడు కృష్ణమూర్తి సార్ అని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి హన్మకొండ గారు ఉండే సార్, ఇప్పుడు రిటైర్డ్ అయినారు సార్. సో సార్ మధ్యలో ఒకసారి ఇంటర్ఫియర్ అయినారు సార్. సో ప్రవీణ్ ఈ కేసు ఇప్పుడు ఒక విట్నెస్ ఏమో కరీంనగర్ మెట్పల్లి నుండి హన్మకొండ వైపు వస్తుంటే ఎల్కతుర్తి హాస్పిటల్కి ఆపోజిట్లో జరిగిందని ఒక విట్నెస్ చెప్తున్నాడు.
ఇంకో విట్నెస్ ఏమో ఈ బస్సు ఎల్కతుర్తి నుండి హుజరాబాద్ పోతుంటే జరిగిందనేది ఇంకో విట్నెస్ చెప్తాడు. సో దీంట్లో ఏది నమ్మాలని నన్ను అడిగింది సార్. ఇప్పుడు నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తా సార్, మా క్లయింట్కు మళ్ళీ శిక్ష పడుతుంది కదా సార్. ఆ 1 year పనిష్మెంట్ అపీల్ చేస్తారు, మళ్ళీ కన్ఫర్మ్ చేస్తారు. కాబట్టి అప్పుడు నేను లైబ్రరీకి వెళ్ళి సార్ నెక్స్ట్ డే ఆర్గ్యుమెంట్స్ అప్పుడు సార్ స్పీడ్ అంటే ఏంటిదని నేను ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చింది సార్. సుప్రీంకోర్టు ఇచ్చింది సార్. తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు వెహికల్ స్పీడ్గా డ్రైవ్ చేస్తేనే స్పీడ్ కాదు సార్, నెగ్లిజెన్స్ ఉన్న అమౌంట్స్ టు స్పీడే సార్. ఆ జడ్జిమెంట్ ఇచ్చింది సార్. ఆ జడ్జిమెంట్ తీసుకెళ్ళి నేను ఫర్నిష్ చేసినాను సార్. సార్ చూసిండు సార్, మంచిగా పర్సూ చేసిండు రికార్డునంతా. సో ఇందులో ఒక విట్నెస్ ఎల్కతుర్తి నుండి హుజరాబాద్ పోయిందని చెప్తారు సార్. ఇంకో విట్నెస్ ఏమో మెట్పల్లి నుండి బస్సు హన్మకొండకు వస్తుందని చెప్తారు సార్. అసలు యాక్సిడెంట్ ప్లేస్ ఆఫ్ సీన్ ఆఫ్ అఫెన్స్ అసలు అటు సైడ్ అయిందా ఇటు సైడ్ అయిందా అనేది ఒక డౌట్ సార్. మధ్యలో బ్యారికేడ్ ఉంటుంది కదా సార్ పెద్దది, ఈ బస్సు అక్కడ యాక్సిడెంట్ అయింది మళ్ళీ వచ్చి ఇటు సైడ్ ఎట్లా హిట్ చేస్తుంది సార్ అనేది ఒక డౌట్ వచ్చింది సార్ జడ్జి గారికి. ఆ క్రమంలో సార్ ఈ జడ్జిమెంట్ బే చేసుకొని సార్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అక్యూజర్కి ఇవ్వడం జరిగింది సార్. కానీ నాకు ఐవో ఇప్పుడు ఈ రూట్ రాస్తారు కదా, ఈస్ట్ అండ్ వెస్ట్ అని అవేం రాయలేదా? రాసింది సార్. రఫ్ స్కెచ్ ఏదైతే ఉంటుందో సార్, సిడిఎఫ్ క్రైమ్ డీటెయిల్స్ ఫామ్ అంటారు సార్, అది ఉంటుండగా కూడా డౌట్ వచ్చింది. ఎస్, ఎందుకు వచ్చిందంటే సార్ ఐ విట్నెస్ అక్కడ ఇటు సైడ్ జరిగిందని చెప్తున్నాడు సార్. ఆయన ఇక్కడ నుంచి చూసి ఉండొచ్చు సార్. మీరు అన్నది కరెక్టే సార్, ఇటు సైడ్ నుండి చూడొచ్చు. కానీ తను ఏం చెప్పిందంటే ఎల్కతుర్తి నుండి బస్సు కరీంనగర్ రూట్లో పోతుంది అని చెప్పిండు, అంటే హుజరాబాద్ రూట్లో పోతుంది అన్నాడు. తనేమంటాడు, లేదు లేదు బస్సు అక్కడి నుండి ఇటు వచ్చింది అంటాడు సార్. ఆయన ఎందుకు చెప్పాడు అలాగా విట్నెస్? అంటే బహుశా అవగాహన లోపమా సార్, లేకపోతే తనకు ఇట్లా చెప్తే ఏమవుతుందని తెలియకపోవడమా తెలియదు సార్. లేదా ఆర్ట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా మనం బిలీవ్ చేయొచ్చు సార్. అలా కావచ్చు, లేదా రాస్తున్నప్పుడు విట్నెస్ రాస్తున్నప్పుడు ఐవో కూడా చెప్పాలి కదా ఈ బస్సు అన్నది. ఎస్ సార్, చెప్పకపోవడం వల్ల కూడా జరిగి ఉంటుంది. బ్రీఫ్ లోపం కూడా ఉంటుంది సార్ ఒక్కొక్కసారి. ఆ రోజు బ్రీఫ్ ఏదైనా డ్రైవర్కి బెనిఫిట్ అయింది ఆ రోజు సార్, డ్రైవర్కి బెనిఫిట్ అయింది. ఆ సందర్భంలో సార్ నేను ఒకటి గమనించిన సార్, ఒక 20,000 ఇవ్వడానికి తన దగ్గర డబ్బులు లేవు సార్. 4 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చింది సార్. సో ఇచ్చిన తర్వాత కేసు అక్విటల్ అయింది సార్. పొద్దుగాల సార్ అరౌండ్ 11 o'clock సార్ జడ్జి గారు ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసింది సార్. ఇక పనిష్మెంట్ ఇస్తున్న స్టైల్లో నాకు భయమైంది సార్. రాక ఒక అప్పీల్ వచ్చింది. ఇలా కన్విక్షన్ కనుక వస్తే నాకు తీసుకొచ్చిన కేసు ఈ వ్యక్తి నాకు మళ్ళా ఇస్తాడో లేదో. 11 o'clock కాబట్టి సార్ సీనియర్స్ అందరూ ఉంటారు సార్, ఎందుకంటే ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉంటాయి కాబట్టి పొద్దున్నే వస్తారు సార్ సీనియర్స్ అందరూ కూడా. నాకు భయం అవుతుంది సార్, సీనియర్స్ అందరు ఉన్నారు, నేను జూనియర్ అయినా సార్, లేచి నిల్చున్నా. సారు జడ్జి గారు ఇది అంటున్నాడు అది అంటున్నాడు, ఇక నాకు భయం అవుతుంది సార్. మనసులో ఒక అవకాశం ఎక్కడో ఒక దగ్గర ఒక ఆశ ఉంది సార్, నేను అనుకున్న గ్రౌండ్ మీద అక్విటల్ అవుతుందని. ఎందుకంటే 2 versions ఉన్నాయి కదా సార్, ఇటు అయిందా యాక్సిడెంట్ అటు అయిందా అనేది ప్రూవ్ కాలేదు సార్ ఇప్పటికీ. కాబట్టి ఆ ఒక్క పాయింట్ మీద వస్తే ఆ ఒక్క పాయింట్ మీదనే రావాలి సార్ అక్విటల్, ఇంకే పాయింట్ లేదు సార్ దాంట్లో. యాక్సిడెంట్ అయింది అనేది అక్కడ మన రికార్డు ఉంది సార్, ఆ ఒక్క పాయింట్ మీద రావాలని నాకు ఒక చిన్న ఆశ ఉంటుండే సార్. సార్ జడ్జి గారు ఒక 5 minutes తర్వాత సార్ ఆ జడ్జి ప్రతి పేపర్ మీద సిగ్నేచర్ పెట్టాలి సార్ జడ్జిమెంట్ మీద. అంతా అయిపోయిన తర్వాత సార్ మీ కేసు కొట్టేస్తున్నాం పో అని క్లర్క్ గారు చెప్పినారు సార్. ఇక బయటికి వెళ్ళిన తర్వాత సార్ మా అప్పిల్ బాగా ఏడ్చింది సార్, దాన్ని కవులు ఇచ్చుకొని ఏడ్చింది సార్. ఏడ్చిన తర్వాత సార్ టీ తాగుదాం సార్ అన్నాడు సార్. వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత సార్ ఒక మాట చెప్తాం మీరు ఏమనుకోద్దని చెప్పింది సార్. ఆ పొట్ల రాజయ్య సార్ అతని పేరు, నాకు ఇంకా గుర్తుంది సార్. మీరు ఏమనుకోనంటేనే మాట చెప్తా సార్ అన్నాడు. చెప్పండి సార్ అని చెప్పిన సార్. ఆ మీడియేటర్ కూడా ఉన్నాడు సార్ నాకు కేసు తీసుకొచ్చిన అతను. సార్ ఆ బాబుకి ఎందుకు ఇచ్చిల్లు కేసు, కొత్తగా వచ్చిన ఆ బాబుకి ఎందుకు ఇచ్చిల్లు కేసు అంటే మన భాషలో అన్నారు సార్, వాళ్ళు తెలంగాణ భాషలో అన్నారు. ఏమన్నా అంటే గా పిల్లగానికి ఎందుకు ఇచ్చిల్లు కేసు, నిన్న మొన్న వచ్చిన ఆయన ఏం చేస్తాడు కేసు, మళ్ళీ శిక్ష పడితే ఇబ్బంది కదా అని ఎవరో అన్నారంట సార్ అడ్వకేట్ గారు. అవునా అంకుల్ అని అన్నా. కానీ నేను ఒకటి అనుకున్నా సార్, ఏమన్నా కానీ మీరు మాత్రమే చేయాలని ఫిక్స్ అయినా సార్. మీకు ఒకటి అనుభవం వస్తుంది, గెలిచినా ఓడినా అని తను నమ్మినాడు సార్. గెలిచిన తర్వాత సార్ ఇక ఆ టీ తాగిన తర్వాత సార్ ఇక ఈ విషయం చెప్పిన తర్వాత నేను చెప్పిన రాజయ్య గారు తను చెప్పింది నిజమై ఉండొచ్చు, తనకు ఆలోచన కలిగింది, తను తప్పేం లేదు, నా వయసు కూడా చిన్నదే కదా, మరి అతను అనుకున్నది కూడా కరెక్టే అని చెప్పిన నేను. ఇక తర్వాత సార్ అయిపోయింది సార్. ఇంకొక కేసులో సార్ ₹1,00,000 ఫీజు తీసుకున్న కేసు ఏంటి సార్, అది ఒక మంచి బెయిల్ సార్, అది మంచి ఒక పెద్ద కేసు సార్. అది ఆల్మోస్ట్ అది ఒక 2,50,00,000 కేసు సార్. అది వాళ్ళకు ఒక బెయిల్ కావాలా సార్.
సో అది వేరే వకీల్ గారి దగ్గరికి వెళ్తే చాలా హై అమౌంట్ ఫీజు చెప్పిండు సార్. సో నేను కూడా నా రేంజ్ తగ్గట్టు ఫీజు నేను చెప్పిన సార్. నాకు బుక్స్ కావాలి సార్, బుక్స్ కొద్దిగా ఆఫీస్లో తక్కువ ఉన్నాయి సార్ నాకు. సో ఏం చేయాలి మరి అని చూస్తే నాకు బుక్స్ అంటే బాగా ఇష్టం సార్. దట్టు జర్నల్స్ అంటే బాగా ఇష్టం. క్రిమినల్ లా జర్నల్స్, మద్రాస్ లా జర్నల్స్, సుప్రీంకోర్టు కేసెస్, ఇట్లా జర్నల్స్ ఉంటాయి సార్, ఆంధ్ర లా టైమ్స్. ఇవి కొనుక్కోవాలంటే మరి ఒక దగ్గరనే డబ్బులు లేవు సార్ నా దగ్గర. 10,000 వస్తే రెంట్స్ కట్టుకోవాలి, ఈ పార్ట్స్ కట్టడానికే సరిపోతుంది సార్, జర్నల్స్ మంత్లీ పార్ట్స్. ఒకటేసారి బల్క్లో బుక్స్ కొనుక్కోవాలంటే లేవు సార్. సో అవకాశం వచ్చింది కాబట్టి నేను ఫీజు ఛార్జ్ చేసిన సార్. వాళ్ళు కూడా ఇచ్చారు సార్. బెయిల్ వచ్చిందా? బెయిల్ వచ్చింది సార్. చీటింగ్ కేసా సార్? సరే, మన మీ ప్రొఫెషన్తో పాటు ఒక్కసారి జనరల్ పబ్లిక్ గురించి అడుగుతా మీకు సార్. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా, నన్ను పలానా వ్యక్తి తిట్టాడనో కొట్టాడనో. తిట్టాడనే కేసు పెడితే ఏమవుతుంది, లేదా కొడితే ఏ కేసు వస్తుంది? పోలీసులు ఒకవేళ కంప్లైంట్ తీసుకోకపోతే ఎవరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సార్ మీరు అడిగిన ప్రశ్న ఇది కామన్ మ్యాన్ చాలా ఉపయోగం సార్. ఇది తెలియదు సార్. మన 2 తెలుగు రాష్ట్రాలల్లో చదువుకున్న వాళ్ళకు కూడా కొంతమందికే తెలుసు సార్. ఇది మెజారిటీగా ఎవరికి తెలియదు సార్. సెక్షన్ 154 సిఆర్పిసి ప్రకారం సార్, ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు ఆ కంప్లైంట్ కానీ విక్టిమ్ కానీ ఆ సమాచారం అందిన వ్యక్తి అయి ఉండొచ్చు సార్. వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్లో ఒక దరఖాస్తు ఇచ్చినప్పుడు సార్, ఆ కంప్లైంట్ను ఎస్హెచ్ఓ కానీ ఎస్ఐ కానీ సిఐ కానీ ఎవరైతే ఉన్నారో సార్, అప్పుడు వాళ్ళు ఆ కంప్లైంట్ను పర్సూ చేసినప్పుడు సార్, అది కాగ్నిజబుల్ అఫెన్స్ అని వాళ్ళు పరిగణించినప్పుడు తప్పకుండా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయాలి సార్. వాళ్ళకు ఒకసారి లలిత కుమారి జడ్జిమెంట్ చదివితే అర్థమవుతుంది సార్. సో ఆ లలిత కుమారి జడ్జిమెంట్లో సార్ చాలా విషయాలు చెప్పారు సార్. అసలు ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎఫ్ఐఆర్ గురించి, కంప్లైంట్ గురించి. కాబట్టి సార్ ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్కు ఎవరైనా వచ్చి ఇచ్చినప్పుడు సార్, కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే వాళ్ళు ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయాల్సిందే సార్. ఒకవేళ చేయని పక్షంలో మనం పోస్ట్ ద్వారా ఎస్పీకి కానీ సంబంధిత సిపికి కానీ మనం పోస్ట్ చేయొచ్చు సార్. అదే కంప్లైంట్ కాపీని ఫార్వర్డ్ చేయొచ్చు సార్. ఆ పోస్టల్ రిసీట్ను అట్లాగే ఆ కంప్లైంట్ కాపీని సార్, జిరాక్స్ను తీసుకెళ్ళి మనం కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ కూడా మూవ్ చేయొచ్చు సార్. సెక్షన్ 200 సిఆర్పిసి సార్. ఇప్పుడు కొత్త యాక్ట్స్ ప్రకారం మనం ఏ సెక్షన్ ఉందో సార్ చూసుకొని ప్రైవేట్ కంప్లైంట్ మూవ్ చేసుకుంటే సరిపోతుంది సార్. అంతే. కానీ కొన్ని కేసుల్లో ఇది సివిల్ కేసు, కోర్టుకు వెళ్ళని అంటారు సార్. ఎస్ సార్. అప్పుడు ఏం చేయాలి? జనరల్గా సార్ ఈ మధ్య కాలంలో సార్ ల్యాండ్ రేట్స్ ఎక్కువ పెరిగినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సార్ సివిల్ డిస్ప్యూట్ను క్రిమినల్ డిస్ప్యూట్గా టర్న్ చేసి కంప్లైంట్ ఇస్తున్నారు సార్. కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే సార్, ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తున్నారు. చేసి సివిలియన్ ఇష్యూ కాబట్టి మేము డిస్పోజ్ చేస్తున్నామని మనకు మెసేజ్ వస్తుంది సార్ ఒకటి. కాబట్టి డిస్పోజ్ చేస్తున్నారు సార్. ఒకవేళ అది నిజంగానే జెన్యూన్ ఇష్యూ అయితే వాళ్ళు అప్పుడు ప్రైవేట్ కంప్లైంట్ మూవ్ చేస్తారు. మనకు ఎప్పటికా రైట్ అట్లనే ఉంటుంది సార్. ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు సార్ ప్రైవేట్ కంప్లైంట్. ఒకవేళ పోలీస్ స్టేషన్లో కేసులకి నమ్మొచ్చు కాలేదంటే మీరు అన్నట్లుగా ఎస్పీకో ఎవరికొవరికి రాయమంటున్నారు, అక్కడి నుంచి కూడా స్పందన లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ప్రైవేట్ కంప్లైంట్ సార్. డైరెక్ట్ ప్రైవేట్ కంప్లైంట్ మూవ్ చేసుకుంటే సరిపోతుంది సార్. అప్పుడు రిఫర్ చేస్తారు సార్ జడ్జి గారు కానీ మెజిస్ట్రేట్ గారు కానీ, పలానా వ్యక్తి ఇట్లా కంప్లైంట్ చేసినాడు, మాకు ఈ విధంగా కాంటెంట్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇది మేము రిఫర్ చేస్తున్నాం, దీనికి సంబంధించిన రిపోర్ట్ మాకు ఇంత కాలంలోపు మాకు పంపించండి అని రాస్తారు సార్. ఆ సంబంధిత కానిస్టేబుల్ గారు తీసుకెళ్ళి ఎస్హెచ్ఓకి ఇస్తారు సార్. వాళ్ళు ఎంక్వైరీ చేసి నిజమైనది వెళ్తే ఎఫ్ఐఆర్ చేస్తారు సార్. ఓకే. మళ్ళీ యథావిధిగా ఛార్జ్ షీట్ ట్రయల్ అంతా మళ్ళీ నడుస్తుంది సార్. ఓకే. ఇంకొక దగ్గర బ్యాగ్ పోతే కంప్లైంట్ ఇవ్వాలా, బ్యాగ్ మిస్ అయితే కంప్లైంట్ ఇవ్వాలా? ఫోన్ పోతే కంప్లైంట్ ఇవ్వచ్చా, లేదా ఫోన్ ఎవరైనా కొడితేనే కంప్లైంట్ ఇవ్వాలి? లేదు సార్, మన ఫోన్ పోయినా కానీ కంప్లైంట్ ఇవ్వచ్చు. అది నేచర్ ఏ విధంగానే ఉండదు సార్. కానీ మన ప్రాపర్టీ మనము కోల్పోయినాం కదా సార్. సో అది క్రిమినల్ నేచర్ సంబంధించిన అఫెన్స్ అది. కాబట్టి ఎక్కడైతే పోయిందో ఆ లొకేషన్ ఉన్న జ్యూరిడిక్షన్ పిఎస్కి వెళ్ళి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు సార్. కానీ బస్ స్టాండ్లో బ్యాగ్ పెట్టాను సార్, ఆ బ్యాగ్ ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతే కంప్లైంట్ వస్తుంది అంటారు. కానీ బ్యాగ్ మిస్ అయ్యింది, నా వల్ల మిస్టేక్ అయింది, మిస్సింగ్ కంప్లైంట్ తీసుకుంటారా? అప్పుడు ఏం చేయాలంటే సార్, తమరు అన్నట్టు ఒకవేళ బస్ స్టాప్ కనుక అయితే సంబంధిత డిపో గారికి కంప్లైంట్ రైజ్ చేస్తా, సీసీ ఫుటేజ్ కనుక ఉంటే అక్కడ ఆ లొకేషన్లో సార్ ట్రేస్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ సార్ తమరు అన్నట్టు మన నెగ్లిజెన్స్ని డిపార్ట్మెంట్కి అట్రిబ్యూట్ చేయలేము సార్. అప్పుడు ఏం చేయమంటారు? అప్పుడు చేసేది ఏం లేదు సార్, ఇంకా అంతే సార్. ఇక అంతేనా? మన ఎఫర్ట్స్ ఏమైనా అవకాశం ఉంటే సార్ అక్కడ మనం ఏమైనా సెర్చ్ చేయాలి, ఏదైనా కంప్లైంట్ రేజ్ చేయాలి సార్ అక్కడ, అంతే తప్ప వేరే అవకాశం లేదు సార్. ఇప్పుడు మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చారు, 5 years అవుతుంది కదా సార్. 5 yearsలో అంటే ఈ కేసులు మీరు అన్నీ కూడా మీ సక్సెస్ రేట్ చెప్తున్నారు, మీ ఫెయిల్యూర్ రేట్ కూడా చెప్పండి. ఎస్ సార్. సార్ వాస్తవంగా ఇది ఎవరు చెప్పారు సార్, కానీ ఈరోజు నేను చెప్పాలని అనుకుంటున్నాను సార్. ఈరోజే కదా సార్, ఎప్పటికీ చెప్తాను లైఫ్ లాంగ్. అంటే సార్ ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలనే దానికి ఎగ్జాంపుల్ సార్. నేను ఫస్ట్ చూసిన 2 ఎగ్జాంపుల్ సార్. మా సార్ పీపీ గారు కాబట్టి స్టేట్కి అగెనిస్ట్గా కేసులు చేయకూడదు సార్.
ఇందాక చెప్పాను కదా సార్ నబీ సార్ అని. అవును. సో చేయకూడదు కాబట్టి సార్ దగ్గరకు ఒక మర్డర్ కేసు వచ్చింది సార్. అప్పటికే దాన్ని ఒక ముగ్గురు అడ్వకేట్స్ దాన్ని ట్రయల్ చేసిళ్ళు. దాంట్లో కొన్ని అడ్మిషన్స్ వచ్చినాయి సార్. కొంత ఇబ్బందికరంగా ఉన్నది సార్ రికార్డు. సో దెర్ ఈజ్ పాసిబిలిటీ టు గెట్ కన్విక్షన్ సార్ ఇన్ దట్ మర్డర్ కేస్. సో ఎక్కడ కేసు అది? వరంగల్దనా సార్ అది రేగొండ పిఎస్ సార్. రేగొండ పిఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా సార్. సో గాంధీనగర్ అనే ప్రాంతంలో మర్డర్ జరుగుతుంది సార్. పల్లెబోయిన సంపత్ అనే వ్యక్తి వాళ్ళ వైఫ్ను మర్డర్ చేసినాడు అనేది ఎలిగేషన్ సార్. సార్ కొంతకాలం తర్వాత ఛార్జ్ షీట్ పడడం, ట్రయల్కి రావడం, ఇక కొంత అడ్వకేట్స్ మారడం. సో దాన్ని ఒక అడ్వకేట్ రన్ చేస్తే సార్ ఒక కేసు ఎప్పుడైనా ఒక విధంగా డ్రైవ్ చేస్తారు సార్ తన వర్షన్లో. ఎట్లా అక్విటల్ తీసుకురాడు ముగ్గురు చేసేసరికి ఏమైందంటే సార్ అది కొద్దిగా ఇబ్బంది అయింది సార్. ఎందుకంటే 2 డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి కదా సార్. ఈ విట్నెస్ నేను ఒకలా క్రాస్ చేస్తా, ఇంకోలా క్రాస్ చేస్తారు సార్. తద్వారా ఏమైందంటే కొంత ఇబ్బందిగా ఉంది సార్ రికార్డు. అప్పుడు అది ఫైల్ సార్ దగ్గరికి వచ్చింది సార్. ఎన్ఓసి తీసుకొని వచ్చి వాళ్ళు చివరి క్షణం సార్. ఇక అక్కడ ఏం చేయలేని పరిస్థితి సార్. సార్ వచ్చినప్పుడు వాళ్ళు సార్ బాగా దగ్గర మనుషులు సార్. సార్ మీరే చేయాలంటే నేను పీపీ నేను చేయలేను, మా జూనియర్ ప్రవీణ్ ఉన్నాడు సార్, తను ట్రై చేయగలుగుతాడు. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ఇందులో అక్విటల్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి హోప్స్ అయితే పెట్టుకోవద్దని చెప్పినాడు సార్. సో నేను కూడా అదే చెప్పిన సార్. సార్ చెప్పిందా ఫైనల్, ఇంకా నేను కూడా రికార్డు చూసిన అట్లనే ఉంది పరిస్థితి అని చెప్పిన సార్. సార్ ఏదైతే కానివ్వండి సార్ మీద ట్రై చేయండి అని చెప్పారు సార్. ఇక నేను రోజు బస్సులో సార్ పొద్దుగాల లేచి మంచిగా ఫైల్ అంతా చదివి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టుకి వెళ్ళామని సార్. ఇక విట్నెస్లను ట్రై చేయడం మొదలుపెట్టిన సార్. ఈ క్రమంలో సార్ మా క్లయింట్కి చాలా నమ్మకం కలిగింది సార్. సంపత్ అనే వ్యక్తికి ఎంత నమ్మకం కలిగిందంటే సార్, ఫస్ట్ మీరే చేస్తేనే అక్విటల్ అయ్యామని సార్ అన్నాడు సార్ ఒకరోజు. కానీ సార్ కొంతకాలం తర్వాత శిక్ష పడింది సార్. అది నేను జీవితంలో నేర్చుకున్న గొప్ప పాఠం సార్. ఏంటంటే మనకు కెపాసిటీ ఉంటేనే ఆ కేసు నేను ట్రయల్ చేయగలను అనుకున్నప్పుడు మాత్రమే సార్ మనం ఆ కేసు తీసుకోవాలి. అదర్వైజ్ కేసు తీసుకోకూడదు సార్ ఇనిషియల్ స్టేజ్లోనే. ఎందుకంటే సార్ అతని మీద ఉన్నది ఎలిగేషన్, చేసిండా లేదని మనకు తెలియదు. కానీ అతని ఒక జీవితం, మనం చేసిన మిస్టేక్ వల్ల అతని జీవితము ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండకూడదు సార్. కాబట్టి మనం ఏం చేయాలి, కేసు తీసుకునేటప్పుడే రికార్డును బాగా చదవాలి సార్. సీనియర్ సజెషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే సార్ ఒక జూనియర్కి జ్ఞానం ఉండవచ్చు సార్, కానీ ఒక సీనియర్కి అనుభవం ఉంటుంది సార్. కాబట్టి అనుభవం, ఈ జ్ఞానానికి అనుభవం తోడైతే సార్ చాలా గొప్ప రిజల్ట్స్ వస్తాయి సార్. ఫైల్ రికార్డు చూసిన తర్వాత మాత్రం యాక్సెప్ట్ చేయాలి సార్. ఇంకొక కేసు సార్, కరీంనగర్లో ఒక పోక్సో అండ్ రేప్ రికార్డ్ అవుతుంది సార్, ఎఫ్ఐఆర్ రికార్డ్ అవుతుంది. అది రీఆర్గనైజేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్లో సార్ 2022 తర్వాత మా హన్మకొండ జిల్లా కోర్టుకు ట్రాన్స్ఫర్ అయింది సార్ ఫైలు. ఆ క్రమంలో కూడా సార్ నేను ఒక రికార్డు పరిశీలించినప్పుడు, అది కూడా నా దగ్గరికి ఎన్ఓసి తీసుకొని వచ్చింది సార్, ఏదో తెలిసిన వ్యక్తి ద్వారా. దాంట్లో ఫైల్ చూసినప్పుడు సార్ మళ్ళీ అనిపించింది సార్, అబ్బా ఫైల్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది, ఎట్లా చేయాలి దీన్ని అనుకున్నప్పుడు. సో నేను చెప్పినాను సార్, నేను ట్రై చేస్తా, నమ్మకం అయితే నా మీద పెట్టుకోకు, నాకు ఏదో అన్ని కేసులు అక్విటల్ అయినంత మాత్రాన ఇది అవుతుంది అని అనుకోకండి, ఎందుకంటే రికార్డు పరిస్థితి ఇది ఉంది అని నేను టు బీ ఫ్రాంక్ చెప్పిన సార్. చెప్తా సార్ నాకు నమ్మకం ఉంది సార్, మీరు చేయండి అని చెప్పిన సార్. సరే మీరు చేయమంటేనే చేస్తాను, నన్ను అయితే మళ్ళీ తర్వాత ఇబ్బంది పెట్టొద్దని చెప్పిన సార్. సార్ ఇక లాస్ట్కి సార్ చేసినాం సార్. ట్రయల్ చేస్తున్న క్రమంలో సార్ ఒకరోజు ఒక విట్నెస్ని క్రాస్ చేసినాను సార్, ఈ రేప్ అండ్ పోక్సోలో సార్. ఇంటి ఓనర్ సార్ తను క్రాస్ చేసి బయటకు వచ్చినాక సార్ నా నెంబర్ అడిగింది సార్ విట్నెస్. సార్ నా నెంబర్ ఎందుకు, మీరు తీసుకోకూడదు సార్, మీకు పోలీసు వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళు మీకు అసిస్ట్ చేస్తారు, పీపీ గారు ఉంటారు అని. లేదు సార్, నాకు జీవితంలో నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఒక వకీల్ సాబ్ ఉండాలి సార్, అది నాకు మీలో కనబడ్డా సార్, అందుకోసం మీ నెంబర్ అడుగుతాను అడిగాను సార్. తర్వాత నా నెంబర్ ఇచ్చిన సార్. అతను వెళ్ళేటప్పుడు సార్ అక్యూజర్కి చెప్పిండు సార్, నీ జీవితంలో నిన్ను ఎవరైనా కాపాడే వాళ్ళు కనుక ఉంటే ఈ సార్ను చాలా జాగ్రత్తగా చూసుకో, సార్ చెప్పింది అని చెప్పిండు సార్ ఆ విట్నెస్. నాకు ఆ క్షణం అనిపించింది సార్, ఈ వ్యక్తికి నేను ఏమి ఇచ్చినా జస్ట్ నేను క్రాస్ ఎగ్జామినేషన్గా చేసింది అప్పుడు నాకు హ్యాపీనెస్ అనిపించింది సార్. ఆ కేసులో కన్విక్షన్ వచ్చిందా? వచ్చింది సార్. సో అప్పుడు ఈ రెండే కన్విక్షన్ సార్. అంటే ఇది నేను చివరి స్టేజ్లో పోయినా సార్. ఆ పీపీ గారు కూడా చెప్పినారు సార్, ప్రవీణ్ ఎందుకు వచ్చినావు, జూనియర్గా ఉన్నావు కదా, ఓ చెడ్డ పేరు వస్తుంది, ఎందుకు ప్రాక్టీస్ దెబ్బతింటారా అన్నారు సార్. పాపం వాళ్ళు పెద్దలు గురువాల్యులు కాబట్టి అన్నారు.
కానీ ఒకటి అనుకున్నా సార్, యుద్ధంలో ఎప్పుడైనా ఓడిపోతామేమో అని యుద్ధం చేయకూడదు సార్. అవును. మనం గెలుస్తామన్న నమ్మకంతోనే ప్రయత్నం చేయాలి సార్. ఈ కోర్టు కాకపోతే అప్పీల్ ఉంది కదా సార్, హైకోర్టులో మంచిగా ఆర్గ్యూ చేయొచ్చు, జడ్జిమెంట్స్ ఎన్నో ఉన్నాయి, బలంగా చేయొచ్చు అని అట్లా నమ్ముతా సార్. ప్రాక్టీస్ గురించి వచ్చారు కాబట్టి సార్ ఒక క్వశ్చన్ మీకు. ప్రతి అడ్వకేటు ప్రొఫెషన్కి వచ్చేటప్పుడు నేను సర్వీస్ మోటోలోనే వచ్చానంటారు చాలామంది. అంటే ఒక 90% మాత్రం సర్వీస్ మోటార్కి వచ్చామంటారు. కానీ కోర్టు వేసుకొని లా ఎన్రోల్మెంట్ అయిన తర్వాత, బార్ కౌన్సిల్ అయిన తర్వాత వాళ్ళు కమర్షియల్గా అవుతారు, కొంతమంది పక్కా కమర్షియల్ అయిపోతారు, కొంతమంది ప్రొఫెషనల్గా ఉండిపోతారు. సార్ మీరు సర్వీస్ మోటోలు ఉంటారా, కమర్షియల్గా ఉంటారా, ప్రొఫెషనల్గా ఉంటారా? సార్ మీరు చాలా ఇంటర్వ్యూస్ చూసినా సార్, మీరు చేసినాయి చాలా ఇంటర్వ్యూలలో ఈ క్వశ్చన్ వస్తుంది సార్. సో ఈరోజు ఆ క్వశ్చన్ నాకు కూడా వచ్చింది సార్. మీకు లాస్ట్లో వచ్చింది? ఎస్ సార్, నేను మీకు మాట ఇస్తున్నాను సార్, నా చివరి శ్వాస వరకు సార్ నేను బీదవాడి తరఫున ఉంటాను. ఒక బీద వ్యక్తి నా దగ్గరకు వచ్చి నేను ఇంత ఇవ్వగలను అనుకుంటే నేను ఆ కేజ్ చేస్తాను సార్, అంతే తీసుకొని చేస్తాను. ఇవ్వలేను అనుకున్నప్పుడు నేను కేజ్ చేస్తాను సార్, ఇది మాత్రం తప్పక సార్. లాస్ట్ వరకు ఇదే మాట మీద ఉంటాను సార్. రైట్. కానీ మీ ప్రొఫెషన్లో కొన్ని ఎథిక్స్ ఉంటాయి, అంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ అని ఉంటాయి సార్. ఉన్నాయి. ఆ ఎథిక్స్లో కొన్ని తప్పదు. బెయిల్ కోసం క్రిమినల్ అని తెలిసినా మీకు ఒక ఆ ఎక్విజర్ చేయాలంటుంది సార్. కానీ కొంతమంది లా ప్రొఫెషనల్స్ హీనియస్ క్రైమ్లో వాళ్ళు చేయబోద్దు కాదు. అంటే ఒక మర్డర్ కేసులో వాళ్ళకి బెయిల్ వేయడం కానీ, చైల్డ్ పట్ల చేసిన విషయం అబ్యూజింగ్ దీంట్లో కూడా బెయిల్ వేయకూడదు. అవును సార్. లేదు లాయర్కి చంపిన కేసులో కూడా బెయిల్ వేయకూడదు సార్. హీనియస్ క్రైమ్లో కూడా తెలుసు కాబట్టి నేను బెయిల్ వేయను అని కొంతమంది తీర్మానం చేసుకుంటారు. మీరు దేనికి తీర్మానం చేస్తారు? అంటే సార్, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే సార్, మీరు అడిగిన క్వశ్చన్కి సార్, మనిషికి కొన్ని విలువలు కూడా పాటించాలి సార్. జీవితంలో డబ్బే ముఖ్యం కాదు సార్, డబ్బు బ్రతకడానికి అవసరం సార్. డబ్బును చూడదు సార్, విలువలు కూడా పాటించాలి సార్. మనిషి కానీ, ఒక అడ్వకేట్ కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక యాక్టర్ కానీ సార్, మనిషి జీవితంలో విలువలు పాటించాలి సార్. విలువలు పాటించినప్పుడే ఈ వ్యవస్థను కాపాడుకోగలుగుతాం. ఒకరోజు నేను కూడా ఒక డిసీజర్ అయి ఉండొచ్చు సార్, నన్ను కూడా ఒక వ్యక్తి అయినా చేసి ఉండొచ్చు. అంటే ఇక్కడ ఆ వ్యక్తిని డిఫెండ్ చేయొద్దని చెప్తలేము సార్ మనం. సో కాబట్టి మనకు సార్ ఆర్టికల్ 20 ఉంది, 21 ఉంది, 22 ఉంది సార్. ఫండమెంటల్ రైట్ ఉంది సార్ అక్యూజర్ తను తాను డిఫెండ్ చేసుకునే అవకాశం. కానీ కొన్ని రేరెస్ట్ ఆఫ్ రేర్ సర్కమ్స్టాన్సెస్లో సార్, రామ్ జెట్మలాని గారు చెప్తారు సార్, ఒక క్లయింట్ తన దగ్గరికి వచ్చి సార్ నా కేసు మీరే చేయాలని దృఢమైన సంకల్పంతో ఉన్నప్పుడు కొన్ని అనివార్యమైన పరిస్థితుల్లో సార్ కేసెస్ తీసుకోవాల్సి వస్తుందని చెప్తారు సార్. కాబట్టి సార్ తీసుకున్నప్పటికీ తన్ని మనం గైడ్ చేయాలి సార్, మళ్ళీ ఎప్పుడు ఇలాంటివి చేయకూడదని, లేకపోతే విలువలతో బతకాలని కొంత చెప్పాల్సిన బాధ్యత అడ్వకేట్స్కి ఉంటే బాగుంటుందని నేను నమ్ముతా సార్. కానీ కొంతమంది ప్రొఫెషనల్స్ ఉంటారు, కొంతమంది హ్యాబిచువల్ అఫెండర్ సార్, వాళ్ళు తీసుకొచ్చి డబ్బులు ఇస్తారు మీకు, ఈ కేసు నుంచి మనం బయటపడానని. అప్పుడు మీరు ఎథిక్స్ పాటిస్తారా, లేదు నా ప్రొఫెషనల్ ప్రకారం నేను చేస్తానంటారా? సార్ నేను ఇలాంటి సందర్భం ఎదురైతే ఏం చేస్తానంటే సార్, తను ఇచ్చిన ఫీజు తీసుకొని నా చుట్టూ బీద వాళ్ళు ఎవరైతే ఉంటారో సార్ వాళ్ళకి సర్వ్ చేస్తా సార్, ఆ మనీ తీసుకొని. నేనైతే అట్లే ఆలోచిస్తాను సార్. ఎందుకంటే నేను చేయకపోతే ఆ కేసు ఇంకొక అడ్వకేట్ గారు చేస్తారు సార్. కానీ నా చుట్టుపక్కల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులు ఉంటారు కదా సార్, ఆ మనీ తీసుకొని ఎంతో కొంత నేను వాళ్ళకి సాయం చేసినామని అవుతాను. కాబట్టి సార్ నేను సేవా దృక్పథంలో చూస్తాను సార్ ప్రతిదాన్ని, ఎంతో కొంత. కానీ కొంతమంది అడ్వకేట్లు మీ దగ్గర ఒక క్లయింట్ వచ్చారు సార్, డాక్టర్ దగ్గరికి అడ్వకేట్ దగ్గరికి వచ్చిన వాళ్ళు బాగా నమ్మి వస్తారు. డాక్టర్ దగ్గర రోగం చెప్పాలి, లాయర్ దగ్గర నిజం చెప్పాలంటారు సార్. కరెక్టే కదా? అంత నమ్మకం మీద వచ్చిన వాళ్ళని వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ తీసుకొని వాళ్ళ ఆపోజిట్ పార్టీకి ఇచ్చే అడ్వకేట్లు కూడా కొంతమంది కనిపిస్తుంటారు సార్. అటువంటి వాళ్ళని మీరు ఏమంటారు? వాస్తవంగా అట్లా చేయకూడదు సార్. సార్ జీవితంలో నమ్మేది ఇద్దరినే సార్. ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారిని, ఏదైనా సమస్య పైన ఈ కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అడ్వకేట్ గారిని సార్. సో ఇక ఈ రెండు వ్యవస్థలు సార్ నమ్మక ద్రోహం కనుక చేస్తే ఇంకా వ్యవస్థ నిలబడు కష్టం సార్. అదేవిధంగా సార్ ఈ వృత్తిలో కూడా నాకున్న ఏజ్ చిన్నదే కావచ్చు సార్, నాకు అనుభవం చిన్నదే కావచ్చు, కానీ నేను కూడా గమనించిన సార్, అట్లా చేస్తే శ్రీమంతులం అవుతామేమో కానీ సార్ ఒక గొప్ప అడ్వకేట్గా పేరు తీసుకురాలేము సార్. మనం ఒక గొప్ప అడ్వకేట్గా పేరు తెచ్చుకోవాలనుకుంటే ఫస్ట్ మన క్లయింట్ మనం కాపాడాలి సార్. 1 రూపీ ఇచ్చిన, 10,000 ఇచ్చిన, 10 crores ఇచ్చిన సార్,
మన దగ్గరికి వచ్చిన క్లయింట్ ఒక్కసారి మనం వకాలత్నామా కానీ మెమో కానీ యాక్సెప్ట్ చేస్తే చివరి వరకు సార్ మనం తన పట్టునే పని చేయాలి, తన కేసు కొరకే కొట్టాడాలి. కానీ ఇంతకంటే ఎక్కువ ఫీ ఇచ్చిన కానీ మన అపోనెంట్ వాళ్ళతో కొల్యూడ్ అయితే ఏదో ఒక రోజు మనం సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు అన్నీ కూడా సార్ తమరు ఎంతమందిని చూడలేదు సార్, అవన్నీ కూడా తిరిగి వచ్చిన చోటుకే మళ్ళీ వెళ్ళిపోతాయి సార్. సాధారణంగా మీ సీనియర్లు కానీ అంతకుముందు తరం కానీ మీ ప్రొఫెషన్లో బాధితుడు అర్ధరాత్రి ఇంటికి వచ్చి తలుపు కొడితే అన్నం పెట్టి ఆ కేసులు తీసుకుని వాదించే ప్రొఫెషన్ మీద ఫీజుల గురించి ఆలోచించారు. ఆయన న్యాయం చేయాలనే పక్షాన ఉంటారు. సో అపాయింట్మెంట్ ఫీ అటువంటి ప్రొఫెషన్ ఇప్పుడు క్రమేపీ ఏమైందంటే అపాయింట్మెంట్ స్థాయికి వచ్చింది. అపాయింట్మెంట్ తీసుకొని తర్వాతే అడ్వకేట్ని కలవాలి, కలిసిన తర్వాత అప్పుడు ఫీజుల గురించి మాట్లాడారు. కానీ ముందు అపాయింట్మెంట్ ఫీజు అనేది పెట్టారు. ఇప్పుడు మీరు అదే విధంగా ఆ బాటలు నడుస్తారా, లేదు మీ ప్రొఫెషన్ గతంలో ఏముందో ఆ ట్రెండ్ని మీరు కంటిన్యూ చేస్తారా? సార్ మీరు అన్నదానికి నేను 100% అగ్రీ అయితే సార్. నా ఆఫీస్ డోర్స్ ఎప్పుడు కూడా సార్ బీదవాడికి ఓపెన్ చేసే ఉంటుంది సార్. శ్రీమంతులు వస్తే వాళ్ళకి చట్ట ప్రకారంగా వాళ్ళని రక్షించడానికి నా మేధస్సును, నా శ్రమను, నేను పడ్డ కష్టాలకు నేను ఇతరులకు సాయం చేయడానికి నాకు కూడా కొంత రూపాయి ఉండాలి కదా సార్. అది ఉండాలి, తప్పేం కాదు. కానీ అపాయింట్మెంట్ అన్నది కొత్తగా చెప్తున్నాను సార్. కాబట్టి సార్ నేను తప్పకుండా సార్ వీళ్ళ దగ్గర ఛార్జ్ చేస్తాను సార్, రీజనబుల్ ఛార్జ్ చేస్తాను సార్. బీదా వాళ్ళ దగ్గర సార్ ఎంత ఇస్తే అంతే తీసుకుంటాను సార్. తమరన్నటువంటి క్వశ్చన్కి స్పెసిఫిక్గా ఆన్సర్ చెప్పాలంటే సార్ అంత ఛార్జ్ చేయకూడదని నా మనసులో భావన సార్. అంటే వాళ్ళ ఇష్టం సార్, అది వాళ్ళ మోడ్ ఆఫ్ స్టైల్, వాళ్ళంతా స్టాల్ వార్డ్స్ కాబట్టి తీసుకుంటారేమో సార్. కానీ నన్ను అడిగితే సార్ కేసులో ఛార్జ్ చేయగాని కూర్చుంటేనే డబ్బులు, జస్ట్ మీతో మాట్లాడాలంటే నా డబ్బులు అని అంటే ఇది ఎందుకో మానవీయతను ప్రదర్శించదేమో అని నా భావం సార్. కాబట్టి సార్ అపాయింట్మెంట్ ఫీ కంటే ఆ వ్యక్తి మిమ్మల్ని నమ్ముకొని వస్తాడు సార్, ఎక్కడి నుండో వస్తాడు సార్, స్టేట్స్ నుండి, ఎక్కడో జిల్లాల నుండి, గ్రామాల నుండి 100 కిలోమీటర్ దాటి వచ్చినప్పుడు సార్ మీరు అపాయింట్మెంట్ ఫీ అని అడిగితే సార్ తను తెచ్చుకున్న ఫీజే 10,000 సార్. అపాయింట్మెంట్ ఫీ మనం 20,000 10,000 పెడితే సార్ ఇక తను మనకు అసలు ఎక్కడ ఫీజు ఇస్తాడు సార్. అపాయింట్మెంట్ ఫీజే తీసుకుంటున్నారు మీరు, ఒక 10,000 20,000 lakhs తీసుకుంటున్నారు సార్. తను ఎట్లా మీ కేసుకు ఎంటైర్ కేసుని ఆర్గ్యూ చేయడానికి కానీ ట్రయల్ చేయడానికి కానీ ఎట్లా ఫీజు ఇస్తాడు సార్. కాబట్టి సార్ మనుషులను, వాళ్ళ సామాజిక పరిస్థితులను, వాళ్ళ ఆర్థిక పరిస్థితులను సార్ గమనించి ఛార్జ్ చేస్తే బాగుంటుంది సార్. ఒకవేళ రిచ్ పర్సన్స్ వచ్చిళ్ళు నిజంగానే వాళ్ళు అలిగేషన్స్ కొద్దిగా నియర్ బై ఉన్నాయి, ప్రైమా ఫేసి పాసిబిలిటీ ఉంది ఎస్టాబ్లిష్ కావడానికి అనుకున్నప్పుడు ఛార్జ్ చేస్తే తప్పేం లేదు సార్. ఓకే, ఫైనల్గా చెప్పండి సార్. చిన్న వయసులోనే మంచి మంచి కేసులు తీసుకొస్తాం, మీకు ఇంకా మంచి భవిష్యత్తు ముందు ఉంది, కానీ ఒక గోల్ ఉంటుంది మీకు, ఆ గోల్ ఏంటి సార్? ఎప్పటికైనా ఈ ప్రజలలోనే బ్రతకాలి సార్, ప్రజలతోటే ఉండాలి, ప్రజాసేవ చేయాలి సార్. అది ఒక నాయకత్వ రూపంలోన ఒక వకాలత అనేది నా మనసుకి ఇంకా నిర్ధారణ కాలేదు సార్. టు బీ ఫ్రాంక్, భవిష్యత్తులో సార్ ప్రజలు ఆశీర్వదిస్తే చట్టసభల్లోకి పోవాలని ఒక ఇంట్రెస్ట్ సార్. సో ఈరోజు నాకు మీరు గురువారిలతో సమానులు సార్. నాకు అతి చిన్న వయసులో ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు సార్, సంస్థకు, యాజమాన్యానికి, అన్న వాళ్ళందరికీ సార్ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. ఇప్పటివరకు సార్ నా జీవితాన్ని తెరపైకి ఎవరు ప్రదర్శించలేదు సార్. ఈ మధ్య అక్షరశక్తి అని ఒక ఆర్టికల్ వచ్చింది సార్ నా మీద. అన్నయ్య గౌతమ్ అని ఉంటాడు సార్, తమరికి ఇందాక పరిచయం చేసినాను సార్. తను ఇదంతా స్టోరీ విన్న తర్వాత తమ్ముడు నీ గురించి కొంత రాస్తే బీదవాళ్ళకు ఉపయోగపడుతుందని ఆ గౌతమ్ అనే ఇనిషియేట్ తీసుకున్నాడు సార్. సో అంతకంటే గొప్ప సార్. ఇప్పుడు మీరు నా జీవితం అనే ఒక పుస్తకం లాగా సార్. ఇప్పుడు మీరు ఈరోజు ఇంతమంది లక్షల మందికి నా జీవితాన్ని పరిచయం చేస్తున్నందుకు నేను ఉన్నంత కాలం సార్ మీకు ఎప్పుడు రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నాయి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన రాచకొండ ప్రవీణ్ న్యాయ వృత్తిలోకి వచ్చారు. కుల వృత్తిని నమ్ముకున్న ఆయన అక్కడే ఉండాలి అని కాకుండా ఈ వృత్తి నుంచి ఇంకో వృత్తికి వెళ్ళి తన వృత్తికి కూడా గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి రాచకొండ ప్రవీణ్. రాచకొండ ప్రవీణ్ అన్నది ఇన్స్పైర్ స్టోరీ యూత్. ప్రతి ఒక్కరు కూడా మనం జీవితం ఇక్కడితో ఆగిపోదాం అనుకున్న వాళ్ళకి ఈయన స్టోరీ ఫుల్ స్టాప్ పెడుతుంది. మనం ఎక్కడ పుట్టామని కాదు, ఏ కులంలో పుట్టాం కాదు, మనలో ఉన్న సంకల్ప బలం గట్టిగా ఉంటే ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు అనేది ప్రవీణ్ ప్రూవ్ చేశాడు. నాయి బ్రాహ్మణ కులం అంటే చిన్న కుటుంబం కాదు, చిన్న కులం కాదు. అందులో పుట్టిన వ్యక్తులు ఎక్కడెక్కడికో వెళ్తారనేది ప్రవీణ్ యొక్క స్టోరీ ప్రూవ్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేవలం నాయ బ్రాహ్మణం కాదు, ఏ కులంలో పుట్టిన తక్కువ కులమైనా ఎక్కువ కులం కాదు, మన సంకల్ప బలం ఉండి ఏదో చేయాలి మనకి తపనుంటే
ఖచ్చితంగా మనం ఏ స్థాయికి వెళ్ళొచ్చు, చట్ట సభల్లో కూడా మనం అడుగుపెట్టే అధికారం దమ్ము మనకుందనేది ప్రవీణ్ యొక్క స్టోరీ చెప్తుంది. ఇది రాచకొండ ప్రవీణ్తో ఎక్సలెంట్ స్టోరీ. వచ్చే వారం బాలకృష్ణ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ ప్రవీణ్. ఆల్ ది బెస్ట్. Thank you so much, sir. ఖచ్చితంగా మంచి పైకి రావాలి. సొసైటీకి నువ్వు నీ సర్వీస్ చేయి. తప్పకుండా చేస్తాను సార్. బాయ్. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.